వినిన లేఖనాలను మా వెనుకల్లో మీరు దీవించండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి. ఈ సమయం అందు కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానం చేస్తూ ఉండగా నాతో నీ ప్రజలతో మాట్లాడమని కోరుకుంటూ ఉన్నాను. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇంకెవరైతే వెనకబడ్డారో వారితో మాట్లాడి ఈ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా బలహీనుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఎవరైతే ఆయా వ్యాధులతో ఆయా బాధలతో ఉన్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నానా రకాలైన సమస్యలతో ఉన్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఆర్థిక బంధకాలలో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా రేపు పరిశుద్ధ గురువారం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజు జరగవలసిన బాప్తీస కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. శుభ శుక్రవారం 7 మాటల ధ్యానం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ తదుపరి రెజరెక్షన్ ఈస్టర్ పండుగ ఆరాధన కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ క్రమాలన్నీ కూడా ప్రభువాని నా మహిమార్థంగా గ్రామానికి సంఘ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధనకు వచ్చి ఆరాధన నిలబడి ఎవరెవరు అవసరతలో ఉన్నారో ఎక్కర్లో ఉన్నారో మీకు తెలుసు కనుక వారి అవసరాలన్నీ వారి అక్కలన్నీ మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఆరాధన అంతా కూడా మీకు ఇష్టమైన రీతిలో జరుగుటకు సహాయం చేయమని, మమ్మల్ని అందరూ దీవించమని, మమ్మల్ని అందరూ ఆశీర్వదించమని, సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుడి నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. కూర్చున్నాం. పిల్లరా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ పరిశుద్ధ మంటల ఆదివారం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈరోజు చాలా విలువైనటువంటి రోజు, చాలా ప్రసిద్ధి చెందినటువంటి రోజు, చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఈరోజు పరిశుద్ధ మంటలాదివారం అని, ఇంగ్లీష్లో ప్లామ్ సండే అని, ఇట్లాగా రకరకాలుగా ఈ ఆదివారానికి పేర్లు ఉన్నాయి. ఈ ఆదివారం సంఘబిడ్డలుగా మీరు వినాల్సినవి కానీ, సేవకునిగా నేను చెప్పాల్సినవి కానీ చాలా విషయాలు ఉంటాయి. కానీ చాలాసార్లు వాక్యం కొంచెం ఎక్కువైపోయినప్పుడు ప్రజల్లో కాస్త నిర్లక్ష్యతనం అనేటువంటిది కూడా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే 40 రోజులుగా 34-35 రోజులుగా దేవుని వాక్యం ధారాళంగా వింటామంటే అది చిన్న చితక విషయం కాదు. నాకు తెలిసిన వరకైతే ఇప్పటికే మీకు వాక్యం బాగా పేకల్లోతుగా వెళ్ళిపోయినట్టుగా ఉంది. అందుకనే సన్నిధి విషయంలో కొంచెం నిర్లక్ష్యం, కొంచెం వెనుకబాటుతనం కనబడతా ఉంది. పిల్లరా, ఈ పరిశుద్ధ లెంటలో ఈరోజు 6వ పరిశుద్ధ ఆదివారం. లెంటలో 6వ పరిశుద్ధ ఆదివారం. ఈ ఆదివారం మనము చక్కగా సంతోషంగా, ఎంతో శుభ పరిణామంగా ఈ ఆదివారం జరుపుకోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, నేను చెప్పే పరిస్థితి కాదు, కానీ గత దినాల్లో ఏ రీతిగా జరిగిందో మీకు తెలుసు.
మరి ఇప్పుడు ఎందుకు అవి ఎనుగుబాటు స్థానానికి వెళ్ళిపోయినాయో కూడా మీ అందరూ తెలుసు. మీ పిల్లల్ని మీరే సండే స్కూల్కి పంపించట్లా. మీరేదో ఆశించి మీకేదో వస్తుందని సండే స్కూల్ని నిర్లక్ష్యం చేసేస్తున్నారు. ఈ ఆదివారం చిన్నపిల్లల ఆదివారం అని కూడా అంటారు. చాలామంది సండే స్కూల్కి పంపించట్లా. ఎవరైనా సండే స్కూల్ దగ్గరికి వచ్చి ఆదివారం సాయంత్రం 4 గంటలకి చూస్తున్నారా? పెద్దల ఆరాధనకే సరిగ్గా ఎవరు రారనుకోండి, అది వేరే విషయం. చిన్నపిల్లల సండే స్కూల్లో ఉంటుంది ఇక్కడ ఎంతమంది తెలుసా? 10 మంది కూడా ఉంటల్లా. 10 మంది పిల్లలకి ఏమి నేర్పించగలం, ఏం చెప్పగలం, ఏం బోధించగలం, వాళ్ళు ఏం నేర్చుకోగలరు? సార్ ఆలోచన చేయండి. ఇవి ఎంతో ఘనంగా జరిగే ఈ పరిశుద్ధ మంటల ఆదివారం ఈరోజు ఎంత నీరసానికి, ఎంత లో కార్యక్రమంలోనికి వెళ్ళిపోవటానికి ప్రధాన కారకులు మీరే. ఎల్లకాలం ఒక్కళ్ళే చూసుకోవాలి, ఒక్కళ్ళే జరపాలని ఒక్కళ్ళ మీద నెత్తేసేసి మనం తప్పుకుందాం, నువ్వెందుకు చేయలేదు, నువ్వెందుకు చేపించలేదు అని అంటే అట్లా. అందరికీ బాధ్యత అది. నా ఒక్కడది కాదు, మీ ఒక్కడది కాదు, మనందరిది బాధ్యత. గ్రామంలో రకరకాల పరిస్థితులు ఉన్నప్పుడు ఏమని జరపగలము, ఎలాగ జరపగలము? పిల్లలకి ఒక చాక్లెట్ స్పాన్సర్ లేడు, ఒక పలహారానికి స్పాన్సర్ లేడు. ప్రతి వారం ఎవరినో ఒకరిని ఎత్తుకోవాల్సిన పరిస్థితి. ఎవరో రాకపోతే నేను రాజేష్ కొనుక్కొచ్చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఎదురవుతాము. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కొన్నేసి కార్యక్రమాల్లో మీరు ఎంత నిర్లక్ష్యపడుతున్నారో మీ విజ్ఞానతకి నేను వదిలేస్తున్నా. రైట్, 9 అవుతున్నా ఇంకా మీరు ఇళ్లలో నుంచి ఆరాధనకు రాలేకపోతున్నారంటే టైమింగ్ మార్చినప్పుడైనా గగ్గోలు పెట్టారు మీరే. ఎందుకు మార్చేవారు? ఇట్లా ఆరాధనకి మీరు రాలేకపోతే, ఆరాధనలో మీరు పాల్గొనలేకపోతే ఎట్లా? ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు పరిశుద్ధ గురువారం ఉదయం సంస్కార బాప్తీస్ కార్యక్రమాలు ఉన్నాయి. కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నా. ఒకవేళ ఎవరన్నా సిద్ధపడిన వాళ్ళు ఉంటే మీ పేరు చెప్పండి అని. ఒక్కళ్ళు చెప్పాల, ఒక్కళ్ళు నేను తీసుకుంటానయ్యా, అది తీసుకోనయ్యా అని ఒక్కళ్ళు చెప్పాలి. 2 7 మాటల ధ్యానం చేసేవాళ్ళు ఒక్కళ్ళు రండి అంటే నేను మీ ఇంట్లోకి వచ్చి ప్రతిలాడమంటారా? ఒక సేవకుడిగయ్యా నువ్వు వాక్యం చెప్పు, నువ్వు చెప్పకపోతే బాగా దాన్ని బతిలాడమంటారా? చెప్పండి. బతిలాడమంటే మీ ఇళ్ళకి వచ్చి బ్రతిలాత కాళ్ళు గడ్డం పట్టుకొని బతిలాడమంటే బతిలాడతానయ్యా. నేను చెబుతాను ఒక మాట అని ఒక్క మాట చెప్పడానికి ఏమైంది? అన్ని విషయాలు అడుగుతున్నారు, అన్ని విషయాలు కావాలనుకుంటున్నారు.
నేను అన్ని విషయాల్లో ఉన్నాను, నేను అన్ని విషయాల్లో నేను మేము అనుకుంటున్నారు కదా. 7 మాటల్లో ఒక మాట నేను చెబుతాను పాస్టర్ గారు. సరే నేను ఎవరి పేరు అని చెప్పాను అనుకో, ఆయన వాళ్ళ పేరే చెప్పాడని అంటారని నా భయం నాకు ఉంటుంది. ప్రతి ఏట నువ్వే చెప్పేది, ఎవరో చెప్పలేరేక. లేదు 7 మాటలు నేనే చెప్పుకుని ముగించమన్నా కూడా నాకేం అభ్యంతరం లేదు. గతంలో 7 మాటల ధ్యానం విషయంలో ఏం జరిగిందో మీకు తెలియదా? ప్రతి వారం వచ్చి ఇక్కడ నిలబడి ప్రతి వారం ఇక్కడ చేయడం నేను అడగట్లేదు కదా. అది అట్ట ముందుకు రావాలి. దైవజనుడు చెబుతున్నప్పుడు ఒక మాటకి ముందుకు రావాలి అంతే. బ్రతిలాడించుకోకూడదు. ఒకటే మాట 10 సార్లు చెప్పించుకోకూడదు. మీరు విద్యార్థులు కాదు, చిన్నపిల్లలు కాదు కదా. ఇళ్ళకొచ్చి బ్రతిలాడమంటే చెప్పండి, బ్రతిలాడతా వచ్చి. మీలో చదువుకున్న వాళ్ళు ఎవరో, చదువుకోలేని వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఇంతవరకు. చెప్పగలిగే వాళ్ళు ఎవరో, చెప్పలేని వాళ్ళు ఎవరో అటు తెలిసింది. లేదు మేము అక్కడే కూర్చోంటే కూర్చో. నిక్కా మూమెంట్ దాకా వచ్చేదాకా కూడా నోరు మెదవకపోతే ఎట్లా? నువ్వు చాలా మంచిది. దేవుని మాటలు విందాం. ఇవి చాలా బాధతో చెబుతున్న మాటలు. ఇవి నీకు అన్నీ కావాలి, నీకు అన్న అవసరం అనుకుంటే నేను చేయగలిగేది ఏమి లేదు. మనకు కావాల్సింది పరిచర్య, మనకు కావాల్సింది సేవ. ఇక్కడ ఏం జరుగుతుందో అది మనకు కావాల్సింది. ఒకరితో మనకు అనవసరం. మనం చేయగలిగే పని మనం చెయ్యాలి. ఈ ప్రియాంక పలహారం ఈరోజు ఎవరైనా తెస్తున్నారా పాస్టర్ గారు అని ఫోన్ చేసి, పరిశుద్ధ మట్లాదివారం కదా, 3 రోజుల క్రితం ఫోన్ చేసింది ఆ అమ్మాయి మాకు. ఎవరు తేగపోతే నేను తీసుకొస్తాను పాస్టర్ గారు అని చెప్పి 3 రోజుల క్రితం ఆ పిల్ల మాకు చెప్పింది. స్తోమత ఉండి కూడా పెట్టగలిగే, ఇవ్వగలిగే చెయ్యి ఉండి కూడా మీరు వెనక్కి వెళ్తే నేనేం చేయగలను? దేవుడు నిన్ను దీవించాడు, బ్లెస్ చేశాడు, అది మర్చిపోతే అట్లా. చెయ్యి ఎందుకు వెనక్కి వెళ్తుంది నీది? నీ గుప్పుడు ఎందుకు వెనక్కి వెళ్తుంది? నీ చెయ్యి ఎందుకు ముందుకు రాలేకపోతుంది? నీ గుప్పుడు ఎందుకు బిగించుకుంటున్నావో నాకు అర్థం కావట్లా. నీ మనసుని ఎందుకు కఠినపరుచుకుంటున్నావో కూడా నాకు అర్థం కావట్లా. నువ్వేమని వాక్యం వింటున్నావు ఎక్కడికి వచ్చి? అమ్మా, నువ్వేమని వాక్యం వింటున్నావు ఇక్కడికి వచ్చి? ఏమని ప్రార్థన చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? నువ్వు పిల్లలు కావాలి ప్రభువా అంటే నీ మనసు తెలుసుకోవా? నీ గుప్పిళ్ళు ఇప్పవా? నన్ను దీవించు ప్రభువా, నువ్వు గుప్పిళ్ళు ఇప్పవా? నాకు ఇల్లు కట్టు ప్రభువా, నువ్వు గుప్పిళ్ళు ఇప్పవా? మా సంఘం కట్టు ప్రభువా, మా చర్చి గుప్పిళ్ళు ఇప్పవా? నువ్వు గుప్పిళ్ళు ఇప్పకుండా నీ పని ఎలా జరిగిద్ది నాకు అర్థం కావట్లా. ఎందుకు కొత్త గుప్పిళ్ళు బిగిచ్చేస్తావు ప్రతి నెల, ప్రతి వారం? నువ్వు బిగబట్టే కొద్దీ నీకు తెలియకుండా నీకు బిగ్గబడుతున్నాడు దేవుడు. అది అర్థం తెలుసుకోవట్లా. దేవుడు మనకు అదే చెప్పాడు, కైసరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలని ఆయన చెప్పిన మాట, నా మాట కాదు ఇది. దేవుని మాటను కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావంటే ఇంకేమనాలా? కాబట్టి దయచేసి గురువారం బాప్తీస కార్యక్రమాలు ఉంటాయి. ఎవరైనా తీసుకోని వాళ్ళు ఉంటే ముందుకు రండి. నిర్లక్ష్యం చేయగాక సంవత్సరానికి ఒక 2కో 3కో ఇస్తా ఉంటే కదా సంఘం డెవలప్మెంట్ అయ్యేది. ఇప్పుడు ఈ సంవత్సరం 25లోకి 2కి ఇచ్చామమ్మా.
ఆ ఇద్దరు సంఘంలోకి వస్తే కదా డెవలప్మెంట్ అయింది. లేదా బాప్తీసం లేకపోతే డెవలప్మెంట్ ఎక్కడ కనపడుతుంది నీకు? వాక్యం వచ్చి ఇనిలిపోతావా? అది డెవలప్మెంట్ అయినట్ట? మీరు ఎట్ట లెక్క వేసుకుంటున్నారో ఆ కుటుంబం మాది, ఈ కుటుంబం మాది అనుకుంటున్నారా? వాళ్ళు బాప్తీసమే లేని వాళ్ళు అయితే వాళ్ళ కుటుంబం మీద ఎట్ట అయింది? వాళ్ళు సరిగా చర్చికే రాని వాళ్ళు అయితే వాళ్ళ కుటుంబం మీద ఎట్ట అయింది? సంఘం డెవలప్మెంట్ చెందాలంటే సంవత్సరంలో కనీసం ఒక 2 ఆత్మలు, ఒక 3 ఆత్మలు, ఒక 4 ఆత్మలు ప్రేరేపణ పొంది వాక్యం విని బాప్తీసాలు తీసుకుంటే, ఇప్పుడు 50 మంది బాప్తీసం, ఒక 4 తీసుకున్నారు, 54 అవుతారు ఈ సంవత్సరం. ఇంకో సంవత్సరం ఇంకో 4, అప్పుడు 58. అట్లా డెవలప్మెంట్ అయ్యిద్ది. అట్లా డెవలప్మెంట్ కనపడిద్ది. ఏ కాడికి ఏ కుర్చీలో కూర్చున్నావో నువ్వు ఆ కుర్చీలోనే, ఏ షాప్ మీద కూర్చున్నావో ఆ షాప్ మీద, ఏ బల్ల మీద కూర్చున్నావో ఆ బల్ల మీద కూర్చుంటే నీకు డెవలప్మెంట్ ఏది? ఏది డెవలప్మెంట్? ఏది డెవలప్మెంట్ ఎక్కడ కనపడింది? సపోజు గోంగూర అమ్ముకుంటున్నావమ్మా, గోంగూరలో నీకు టయానికి పెందల కాడ అయిపోయింది. వెంటనే నువ్వేం చేస్తా? దానికి కాంబినేషన్కి తోటకూర కూడా తీసుకెళ్ళవా? సో తోటకూర కూడా కాంబినేషన్ అయిపోయింది, ఇంకా ఆకుకూరలు ఉన్నాయి కదా, ఇంకా ఆకుకూరలు. సరే ఆకుకూరలు కూడా అయిపోయింది, ఇప్పుడు సీజను ములక్కాయలు కూడా తీసుకెళ్తున్నాం కదా. 4 వెరైటీస్ వెళితే కదా ప్రజల్లో 4 రూపాయలు మనకు వచ్చేది, అమ్ముకుంటేనే కదా. సంవత్సరం అంతా వాక్యం వింటున్నారు, ఒక 4, 3, 2, 1. ఈ సంవత్సరంలో ఈ సేవ జరిగిన కారణం చేత, ఈ వాక్యం పరిచర్య జరిగిన కారణం చేత ఒక ఆత్మ. మాదిరి కావాలి. ఎక్కడదక్కడే పడిపోయింది. అదేంది ఇదేందంటే నేనేం చేయగలను? అందరి సేవకుల్లాగా నాకు నటన తెలియదు, నటించడం నాకు చేత కాదు. నాకున్నదేందో, నీకు తెలిసిందేందో మొహం మీద అడుగుతా. దాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు, అర్థం చేసుకోవు నాకు తెలియదు. నాతో దేవుడు మాట్లాడుతున్నాడని నేను బహిరంగం చెప్పను. నా దగ్గరికి రండి, నా దగ్గర అది చూడండి నేను చెప్పను. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారా, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరందరూ ముందుకు వస్తే నేను ఎందుకు చేయను ఆ కార్యక్రమం? మీరందరూ ముందుకు వస్తే, మీ పిల్లల్ని పంపిస్తే ఎందుకు జరగదు? సమాధులు రేపు ఈస్టర్ ఆదివారం, సేవకుడితో పాటు ఎవరైనా ఇద్దరు వస్తే సమాధులు కూడా ప్రార్థన. ఎవరు రాకుండా ఎవరు వెళ్ళాలంటే నువ్వు వెళ్ళాయి గారు అంటే అక్కడ నన్ను ఎవడు పిలవట్లా. ఈ కూడా చెప్పగలమా సంఘాల్లో? ఈ కూడా చెప్పుకుంటాం, సిగ్గు కదా, నామర్థగా ఉండదు. నేనేంది తెల్లరగట్ల 5ంటికి ప్రార్థన పెట్టేసి కాబట్టి సమాధి దగ్గరికి వెళ్తా. ఎవరైనా పిలుస్తాను, ఎవరైనా ప్రార్థన, ఎవరు పిలవరో, ఎవరికి వాళ్ళు వస్తున్నారు సమాధుల దగ్గరికి, సమాధి కడుక్కుంటున్నారు, ఆ పిండి ఏదో జమ్ముకుంటున్నారు, ఏదో ఆ పూలు ఏదో వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అదే ఈస్టర్ పండుగ అంటే? తల్లేని మరియా, మగ్దలేని మరియా, వేరొక మరియా, వీళ్ళు చేసిన పనులేంటి? వీళ్ళు చేసింది వాక్యం ఏం చెబుతుంది మనకి? ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మీరందరూ కలిసి కట్టుగా రాకపోతే ఇక్కడ ఏం జరగదు. మీరు గుప్పిళ్ళు విప్పకపోతే ఇక్కడ పరిచయం జరగదు. ఏ పనైనా చేయాలంటే కొంత ఖర్చు అయ్యిద్ది.
డీజే పెట్టాలి, డీజే అంటున్నాను, మామూలుగా ఒక గొట్టం ఒక బాక్స్ పెట్టాలి, దానికి పెట్రోల్ కావాలి, ఆటో కావాలి. ఎలా కాలం సురేష్ నువ్వు చూడు, నీ ముందు అంటాడు, తర్వాత చేయడు ఆ అబ్బాయి. ఎందుకు చేస్తాడు? ప్రతిసారి ఆ అబ్బాయి చేయాలని రూల్ ఏమైనా ఉందా? మన దగ్గరుండి చేపించుకోవాలి ఆ అబ్బాయి చేత. ఆ అబ్బాయికి ఉండే కష్ట నష్టాలు, ఆ అబ్బాయికి ఉండే లోపల బాధలు ఆ అబ్బాయికి ఉంటాయి. ఎంతవరకు చేయగలడో అంతవరకు చేస్తాడు ఆ అబ్బాయి. కాబట్టి కొంచెం ఆలోచన చేయండి, జ్ఞానంగా ఉండమాకండి. అందరూ వదిలేసారు, మీరు కూడా వదిలేసినట్లుగా జీవించవద్దు. నడం కట్టుకోండి, కంకణం కట్టుకోండి. నిన్న మధ్యాహ్నం రాజేష్ నాకు ఫోన్ చేసి, అయ్యా రేపు ఆదివారంగా ఏం చేద్దామని అంటే, ఏదన్నా ప్లాన్ లేకుండా నిన్న మధ్యాహ్నం చేస్తే ఎట్లా ఉంటుంది? ఒక పోయిన ఆదివారం చెప్పి రేపు పరిశుద్ధ బట్టల ఆదివారం సడన్గా నిన్న చేశాడు. సరే ఏం చేద్దామని చెప్పి మా సన్నీకి ఫోన్ చేస్తే, దేశాయిపేటలోని ఎక్కడో చిన్న బాక్స్ గొట్టం ఉంది డాడీ తీసుకొచ్చేదానంటే తీసుకురయ్యాను. మళ్ళీ రాజేష్ ఫోన్ చేసి రాత్రి, మనోడు షేబాబడి పెడతానన్నారులే డాడీ అని అంటే, మళ్ళీ అది నేను ఆపేపించాను. మన ఊరోడు కదా, మన ఊరికి మనం ప్రయారిటీ విలువ ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి వదిలే తేమ అక్కడ దేశాయిపేట అని చెప్పి మళ్ళీ అబ్బాయి మా వాడికి ఫోన్ చేసి ఆపి ఇక్కడే పెట్టేస్తున్నాం. సామాన్లు అయితే ఇస్తారు, దానికి కొంచెం ఖర్చు అయింది. ఎవరు పెట్టుకోవాలి అవన్నీ? పిల్లలు వస్తారు, ఏదో ద్రాక్ష రసమో లేకపోతే చల్లటి మజ్జిగో లేదా చాక్లెట్లో చిన్న పలహారమో పెట్టాలి. ఎవరు పెడతారు? ఏ కార్యక్రమం జరగాలన్నా సంతోషంగా చేసుకోవాలి. నేనున్నా, దైవజనుడు చెప్పాడు చేద్దాం, ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యం, ఇది నా పని, ఇది నా డ్యూటీ. ఆ సంఘ సభ్యుడిగా, ఆ సంఘ విశ్వాసిగా దేవునికి నేను చేయాలి. ఇది నువ్వు నాకు ఇచ్చేది కాదు, ఇది నేను తీసుకునేది కాదు. ఇది దేవుని పనిలో మన బిడ్డలో మనము అనుభవించేది. ఇది మన ఫలాలు పొందేది. ఇది ఓ పని చేసాం దేవుని, ఇప్పుడు మట్లాదివారం చేసాం, ఊరేగింపు చేసాం, అది దేవుని నామానికి మహిమ వచ్చిందా? లేకపోతే మన సరదా ఫన్ కోసం చేసేది కాదు కదా. అది ఏం చేద్దాం? మాస్టర్ గారు మీరు ఉండవాళ్లే కూర్చొని డిస్కషన్ చేసుకుని, రేపు గుడ్ ఫ్రైడే ఏం చేద్దాం? ఆదివారం చర్చిలో కూర్చోవాలా? ప్రార్థన, నేను ఆశీర్వాద వీటి మాలిసిమే సగం దూరం వెళ్ళిపోతున్నా. ఈ డిస్కషన్ ఎప్పుడు జరిగింది? పిల్లలు ఈరోజు దేవుని మాటలు విందాం. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, దిగమింగుకొని పరిచయం చేస్తున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ధ్యానాంశము తగ్గింపు జీవితం. ఎవరిది అని అంటే యేసు ప్రభు వారిది తగ్గింపు జీవితం. మీకు తెలుసు, ఒకసారి పత్రిక పాఠంలో ఆ మాటను చదువుకుని మనం ముందుకెళ్దాం. సరే రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై తను తాను ఏం చేసుకున్నాడు చెప్పండి? తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడో ఆ 8వ వచనంలో పాయింట్లు వేజీగా ఉన్నాయి. మీరు ఆ పాయింట్లన్నీ కూడా కొంచెం వివరించుకుంటా వెళితే, చదువుకుంటా వెళితే ఎంత తగ్గించుకున్నాడు చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా, మనకు ఆయన మనుష్యుడిగా కనపడ్డాడు. దేవుడు కదా ఆయన, దేవుడైన ఆయన ఎలా కనపడ్డాడు చెప్పండి మనకి? మనుష్యుడు. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఇప్పుడు నేను పాస్టర్ గారిని, ఇప్పుడు నేను విశ్వాసిగా మారాలంటే నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి?
ఒక ఎమ్మెల్యే ఉంటాడు, మాజీ ఎమ్మెల్యే అవ్వాలంటే ఎట్లా ఉంటుంది ఆయనకి? ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక మాజీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎట్లుంటుంది ఆయనకి? అట్లాంటిది ఈయన దేవుడు. యేసుప్రభు వారు ఎవరు చెప్పండి? దేవుడు. ఈ దేవుణ్ణి ఎంతగా తగ్గించుకున్నాడంటే చూద్దాం 8వ వచనంలో, ఆయన ఆకారమందు మనుష్యుడిగా తగ్గించుకున్నాడు. రెండు మరణము పొందినంతగా. దేవునికి అసలు మరణం ఉంటుందా? దేవునికి చావు ఉంటుందా? దేవునికి మరణము, దేవునికి చావు అనేటువంటిది ఉంటుందా? ఉండదు. కానీ మరణాన్ని నీ కొరకు నా కొరకు అనుభవించడానికి సిద్ధపడ్డాడు ఆయన, అంతగా తగ్గించుకున్నాడు ఆయన. 3 అనగా శిలువ మరణము పొందినంతగా. అంటే ఇప్పుడు మరణంలో కూడా ఇదొక భయంకరమైన మరణం. ఏ మరణం అది? శిలువ మరణం. నేను చచ్చిపోయానంటే ఎట్లా చచ్చిపోతాను నాకు తెలీదు. గత నెలలో మనం చూసాం మాస్టర్ ప్రవీణ్ ప్రగడాల. నేను చెప్పా, ఆయన కడపలో పుట్టాడు, హైదరాబాద్లో సేవ. మరణం ఎక్కడ? రాజమండ్రి. పిల్లల ఆయన మరణము ఇక్కడ కొంచెం ఆలోచించాల్సింది. ఎందుకంటే ఏదో ఆయన విడి మనిషిగా ఉండి మరణిస్తే అది వేరుగా ఉంటుంది, లేదా ఆరోగ్యం బాగాక మరణిస్తే అది వేరుగా ఉంటుంది. కానీ సేవ నిమిత్తం దేవుని పేరు చెప్పుకుని వెళుతూ కదా, సేవ నిమిత్తం దేవుని పేరు చెప్పుకుంటూ వెళుతూ అనేక మంది దొండగులు ఆయన పైన ఏం చేశారు చెప్పండి? దాడి చేసి ఏం జరిగింది? మరణాన్ని అనుభవించాడు. చూడండి, ఇక్కడ యేసుప్రభు వారు ఏ మరణాన్ని పొందాడు? ఆయన శిలువ మరణాన్ని పొందినంతగా విధేయత చూపించిన వాడే. ఆఖరి భాగం, తన్ను తాను చెప్పండి తగ్గించుకున్నాడు. ఎవరు? యేసుప్రభు వారు చాలా తగ్గించుకున్నాడు. పిల్లలు, నేను కూడా ఏదో ఘనంగా గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ ఎంత తగ్గించుకుంటున్నానో తెలుసా? ప్రతి విషయం. ఎందుకంటే సేవ కాబట్టి, పరిచర్య కాబట్టి. కొన్ని కుటుంబాల్లో లోపాలు, కొన్ని కుటుంబాల సమస్యలు ఉంటాయి కాబట్టి తగ్గించుకోవాలా. యేసుప్రభు వారే తగ్గించుకున్నాడు, మనం కూడా తగ్గించుకోవాలి. బైబిల్ మనకు అదే చెబుతుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు ఈ భూమి మీద ఏమవుతాడు చెప్పండి? హెచ్చించబడతాడు. యేసుప్రభు వారు ఎంత తగ్గించుకున్నాడంటే దేవుడు అయ్యుండి ఆయన మనుష్యుడిగా మారిపోయాడు. ఇది చిన్న చితక విషయం కానే కాదు. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ధ్యానాంశం ఏంటంటే ఆయన తగ్గింపు జీవితం. ఆయన తగ్గింపు జీవితం, ఆయన వినయ జీవితం, ఆయన లోబడిన జీవితం, ఆయన ఓర్చుకొనిన జీవితం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. రండి 21వ అధ్యాయంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 1వ వచనాన్ని చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించినప్పుడు ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి చాలు. పిల్లలు, ఈ వృత్తాంతం అంతా మీకు తెలుసు. ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉన్నటువంటి వృత్తాంతం అంతా కూడా మీకు తెలుసు. మీరు 21వ వచనం నుండి 17వ వచనం దాకా చదువుకోండి. ఈ వృత్తాంతం అంతా మీకు తెలుసు. ఇదే ఈ వృత్తాంతము ఇంకా మార్కు సువార్తలో కూడా చూస్తాం. 11వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చూస్తే మార్కు గారు కూడా ఈ వృత్తాంతాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఏ వృత్తాంతాన్ని? ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఏ వృత్తాంతం అయితే ఉందో ఆ వృత్తాంతమే మార్కు సువార్తలో కూడా మనం చూస్తాం. సేమ్ లూకా సువార్తలో కూడా చూస్తాం. 19వ అధ్యాయము 29వ వచనం నుండి 38వ వచనం దాకా చూస్తే వైద్యుడైన లూకా గారు కూడా ఈ వృత్తాంతాన్ని రాశాడు. యోహాను గారు కూడా ఈ వృత్తాంతాన్ని రాశాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము
12వ వచనం నుండి 15వ వచనం దాకా చదువుకుంటే ఈ వృత్తాంతం మనకు కనబడుద్ది. అంటే నలుగురు శిష్యులు లేదా నలుగురు వ్యక్తులు, నలుగురు సువార్తలో యేసు ప్రభువారు దేని గురించి రాసుకున్నాడు, ఏమి గురించి పలికాడని అంటే పరిశుద్ధ మట్టల ఆదివారాన్ని గురించి వ్రాయటం జరిగింది, పలకటం జరిగింది, బోధించడం జరిగింది. యేసు ప్రభువారు ఈ 4 సువార్తల్లో ఎందుకు బోధించాడు, ఎందుకు ప్రకటించాడు, ఎందుకు రాయించి ఉంచాడు అని అంటే నేను దీన్ని ఏం చేయాలని అమలు చేయాలి, నేను దీన్ని ఏం చేయాలి పాటించాలని, నేను దీన్ని ఏం చేయాలి జరిగించాలని. వాక్యం విని వెళ్ళిపోతామని కాదు, వాక్యం విని పరిగెడతామని కాదు, వాక్యం విని నాకెందుకులే అని అనుకుంటామని కాదు. ఈ 4 సువార్తల్లో ఈ వృత్తాంతం రాసింది. ఆయన జీవితం మనకు ఒక పాఠం, ఆయన నడవడిక మనకు ఒక మాదిరి, ఆయన బ్రతికే మనకొక దాన్ని ఏమంటారంటే శిరస వహించడం, దాన్ని మనం అమలు చేసే వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి ఈ పరిశుద్ధ మట్టల ఆదివారం గురించిన విషయాలన్నీ ఈ 4 సువార్తల్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ధ్యానాంశం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క తగ్గింపు జీవితం, లోబడిన జీవితం, విధేయత కలిగిన జీవితం. ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఇందాక ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసాం. ఇంకా ఈ మత్తయి సువార్తలో కూడా ఆయన తగ్గింపు జీవితాన్ని ఇంకా కొన్ని విషయాలు ఈ దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఈ 21వ అధ్యాయము 1వ వచనంలో యేసు ప్రభు వారి యొక్క ప్రయాణం కనపడుతుంది. యేసు ప్రభు వారి యొక్క ఏంటది ప్రయాణం, ఎక్కడి నుంచి ఎక్కడికి. ఇది ఇక్కడున్న సందర్భం. అసలు ఆయన ప్రయాణం ఎక్కడుందంటే లూకాసు వార్తలో మీరు చూస్తే ఆయన ప్రయాణం కనపడింది. యెరికో నుండి యెరూషలేమునకు ఆయన ప్రయాణం. ఎక్కడి నుండి ఆయన ప్రయాణం? యెరికో నుండి యెరూషలేమునకు ఆయన ప్రయాణం. ఈ ప్రయాణానికి ఒక పేరుంది. మీకు ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రయాణానికి ఒక పేరుంది. యేసు ప్రభు వారికి ఇది ఆఖరి ప్రయాణం. ఎందుకంటే గత కాలంలో, గత దినాల్లో ఆయన సేవలో, ఆయన పరిచర్యలో గలిలయలో ప్రయాణం చేశాడు, సమరయలో ప్రయాణం చేశాడు, యెరూషలేములో ప్రయాణం చేశాడు, యోదయలో ప్రయాణం చేశాడు, దావీదు పురములో లేదా దావీదు పట్టణములో, కానానులో, రకరకాలుగా రోమాలో అనేక ప్రాంతాల్లో ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రయాణం చేశాడు. కానీ ఈ ప్రయాణం ఆయనకి చివరి ప్రయాణం. ఈ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడ సాగుతుందంటే లూకాసు వార్తలో ఉంటది. యెరికో నుండి ఎక్కడ దాకా? యెరూషలేము దాకా ఆయన ప్రయాణం. యెరికో నుండి యెరూషలేమునకు ఈ ప్రయాణములో మార్గ మధ్యములో ఈ బేత్పగే బేతనీయ ప్రాంతాలు తగిలయ్యాయి. భక్తులు ఏమంటారంటే ఈ బేత్పగే బేతనీయ ప్రాంతం అనేటువంటిది ఆశీర్వదించబడిన ప్రాంతం, దీవించబడిన ప్రాంతం, ఆశీర్వదించబడిన ప్రాంతం అని చాలా మంది భక్తులు చెప్పుకుంటారు. ఆయన యెరికో నుండి వచ్చేటప్పుడు ఈ ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాతనే ఏం కోరుకున్నాడో తెలుసా? చదువుతారు ఒకసారి ఆ మాట, 2వ వచనం చదువునానా. 2 శిష్యులను చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఈ ఆశీర్వదించబడిన ప్రాంతమైన బేత్పగే బేతనీయులకు వచ్చినప్పుడు ఇక్కడ ఓన్లీ బేత్పగే అని మాత్రమే ఉంది. ఇది 1వ వచనంలో ఏమనుంది? బేత్పగే అని ఉంది. మీరు లూకాసు వార్త 19వ అధ్యాయం 29వ వచనం చూస్తే బేత్పగే బేతనీ అని కలిసే ఉంటాయి. అంటే అవి రెండు పక్క పక్క
ప్రాంతాలు, పక్క పక్క గ్రామాలు అవి ఆస్వాదించబడిన ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత ప్రభు ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఒక కోరిక కలిగి ఉన్నాడు, ప్రభు యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటంటే ఇద్దరు శిష్యులను చూచి మీ ఊటనున్న గ్రామమునకు వెళ్ళండి. ఫస్ట్ శిష్యులకు చెబుతున్న మాట, మీరు వెళ్ళండి. ఇదే మాట చెప్పాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 దాకా, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఇదే చెప్పాడు శిష్యులకి. మీరు ఎక్కడికి వెళ్ళండి? సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ఏం చేయండి? ప్రకటి. ఇక్కడేమన్నాడు? మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి. కనీసం శిష్యుల్ని సర్వలోకానికి వెళ్ళమన్నాడు మార్కు సువార్త, మత్తయి సువార్తలో. ఇక్కడేమన్నా మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళమన్నాడు. మరి మనము పక్కనే ఉన్న చర్చికి రావటానికి ఎంత అవస్థలు పడుతున్నామో చూడండి, ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఎంత బాధపడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. పని, చర్చికి రావటానికి నీ ఫస్ట్ అడ్డేందంటే పని. ఇంట్లో పని, వంట పని, బట్టల పని, ముచ్చట్లో, లేకపోతే ఇంకొకటి ఇంకొకటి వీటన్నిటినీ దేవునితో ట్రాలీ చేస్తావా? ఇప్పుడు నాకు ఒక అవసరం ఉందమ్మా, చీరలు అర్జెంటుకి వెళ్ళాలి. నా అవసరాన్ని, దేవుని పనిని, దేవుని టయాన్ని దొంగిలిస్తావా? ఇది దేవుని టైం, ఇది దేవుని సమయం, ఇది దేవుడి నీకు ఇచ్చిన అవకాశం కదా. వారమంతా దేవుడిని కాపాడి, నీ పనుల్లో, నీ ఉద్యోగ, నీ వ్యాపార వ్యవసాయంలో నిన్ను కాపాడి, రక్షించి, ఆదుకొని, ఆదరించి, ఆస్వాదించి, జయమునిచ్చి, విజయాన్నిచ్చి ఆదుకున్న దేవునికి నీవిచ్చే విలువ, ప్రాముఖ్యత ఇదేనా? నీవిచ్చే విలువ, ప్రాముఖ్యత నీ సృష్టికర్తకి, నీ దేవునికి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి, నీ కొరకు రక్తం గార్చిన దేవునికి నువ్విచ్చే విలువేది, ప్రాముఖ్యత ఏది? మార్కు సువార్తలో మీరు సర్వ సృష్టికి వెళ్ళండి అన్నాడు శిష్యులతో. వీళ్ళు వెళ్ళారు, సువార్త ప్రకటించారు. ప్రాణాలను సహితం వాళ్ళు ఏం చేయలేదు, లెక్క చేయలే. వీళ్ళు వెళ్ళారు, శిష్యుడు మాట విని ఎదుట గ్రామంలోకి వెళ్ళండి. వెళ్ళగానే మీకు ఏం కనపడింది? కట్టబడినటువంటి ఒక గాడిదయు, దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడింది. వాటిని విప్పి తోలుకొని, ఎవరిదా గాడిద, ఎవరిదా పిల్ల, ఎందుకు తోలుకు రావాలి, ఎందుకు గాడిదను కోరుకున్నాడు అని కొద్దిగా మనము ఆలోచన చేస్తే, ఇప్పుడు నేనున్నాను, మీ కోడిని పట్టుకొస్తే మీరు నన్ను ఏమంటారు? దొంగోడు అని అంటారు. పైపెచ్చు ఎన్నో అబండాలు వేస్తారు. మా కోడిని తీసుకెళ్ళాడు అని రకరకాలైనటువంటి అబండాలు వేస్తారు. యేసు ప్రభు వారు వాళ్ళకి చెప్పాడా, నా శిష్యులు వస్తారు, మీరు రాగానే మీ గాడిద పిల్లలను వదలాలి, లేకపోతే నేను మిమ్మల్ని శపిస్తాను, లేకపోతే మిమ్మల్ని కొడతాను అని అన్నాడా? అన్నా. శిష్యులు ఏమన్నారో తెలుసా? ఒక్కసారి అడగకు ముందు ఆ 2వ వచనంలో దానిని విప్పి తోలుకొని రండని చెప్పగానే శిష్యులు ఏమంటున్నారు చూడండి. యేసు ప్రభు అంటున్నాడు, ఎవడైనను మీలో ఏమైనాను అనిన ఎడల, మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు. ఏంటది? గాడిద పిల్ల. ఎవరికి కావాలి? అక్కడ ఆ రోజు ఆయన కోరుకుంది ఇది. ఎక్కడ? గాడిద పిల్ల కోరుకున్నాడు. యేసు ప్రభు కోరుకున్నాడు అక్కడ. ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు? నిన్ను నన్నే కోరుకుంటున్నాడు. అమ్మా, ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు? మనల్ని కోరుకుంటున్నాడు. అక్కడ గాడిద పిల్లను కోరుకున్నాడు. ఇక్కడ నిన్ను నన్ను మనలందరినీ కోరుకుంటున్నాడు. మనల్ని కోరుకుంటున్నాడు. వాళ్ళతో అంటున్నాడు, ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడలా, మీరు వెంటనే చెప్పాల్సిన మాట, అది ప్రభువునకు. నువ్వు కావాలి నానా దేవునికి. నీతో దేవునికి పనుంది, మీతో దేవునికి పనుంది.
మనందరితో దేవునికి ఏముందో తెలుసా? పనుంది. మనందరితో దేవునికి పనుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరితో దేవునికి ఏముందో తెలుసా? పనుంది. ఎందుకో తెలుసా? నువ్వు చదువు రాని వాడవైనా, చదువు వచ్చిన వాడవైనా, నువ్వు అందగాడివైనా, అందం లేని వాడవైనా సరే, ఈ లోకానికి అది అవసరమేమో, దేవునికి అది అవసరము లేదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. లోకరీతి జ్ఞానులు, గనులు, గొప్ప గొప్ప వంశం వారు ఆయన పిలుచుకోలా. ఇప్పుడు అనేక సంఘాల్లో మనం చూస్తాం, గుంటూరులో, విజయవాడలో, చీరాల పెచ్చర్చిలో కానీ, ఒంగోలులో కానీ, నెల్లూరులో కానీ, హైదరాబాద్లో కానీ, వాళ్ళ చర్చీలకి ఎవరెవరు వెళ్తారు? జడ్జీలు వెళ్తారు, పోలీసులు వెళ్తారు, లాయర్లు వెళ్తారు, ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్స్ వెళ్తారు. ఈ చర్చీలు ఎవరు ఉన్నారు? ఎవరైనా ఒక పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఒక గజెట్ ఆఫీసర్ ఉన్నాడా? ఒక లాయర్ ఉన్నాడా? ఒక జడ్జి ఉన్నాడా? సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపు. ఇప్పుడు మీరు ఎట్లా ఉండాలంటే, ఒక రాజకీయ నాయకుడు గాక రాజకీయంగా ఆలోచన చేస్తాడే, ఒక ధనవంతుడు గాక ఒక ధనంతో ఆలోచన చేస్తాడే, ఒక గొప్పవాడు ఒక గొప్పతనంతో ఆలోచన చేస్తాడే, మీరు అట్లా ఆలోచన చేస్తున్నారు. నీ స్థాయిని, నీ స్థితిని నువ్వు మర్చిపోతున్నావు. నేను ఒక పేదవాడినని, నేను ఒక పేదదాన్ని, దేవుడు నన్ను కోరుకున్నాడని, దేవునికి నేను అవసరమని నువ్వు అనుకోవట్లా. నాతో దేవునికి పనుందని నువ్వు అనుకోవట్లా. మాతో దేవునికి పనుందని నువ్వు అనుకోవట్లా. నిన్ను నువ్వు ఎలా పోల్చుకుంటున్నావంటే, మిమ్మల్ని మీరు ఎలా పోల్చుకున్నారంటే, ఒక ధనవంతుణ్ణి, నాకేమండి, మాకేమండి. బైబిల్ మనకేం చెబుతుంది తెలిసి ఆదివారం, సహోదరులారా లోకంలో చాలా వరాలు, తలాంతులు కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని దేవుడు పిలిచడం ఉందా? చూడండి ఆ మాట. మళ్ళీ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట చదవండి ఒకసారి. 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా మిమ్మల్ని నేను ఎందుకు పిలుస్తున్నానో, నేను ఎందుకు మిమ్మల్ని వెళ్ళమంటున్నానో అది మీరు తెలుసుకోండి. నేను మీకు ఎందుకు చెబుతున్నానో అది మీరు గమనించండి. చదువునా, మీలో లోకరీతి జ్ఞానులైనను, ధనులైనను, గొప్ప వంశవారైనను అనేకులు ఈ బొల్లవారిపాలెం, ఈ లోదరం దేవాలయం ఆరాధనకు పిలవబడలా. ఇక్కడ ఎవరంత గొప్పవాళ్ళు లేరు. ఒకవేళ నువ్వు ఉన్నావన్నట్టు ఊహించుకుంటున్నావేమో, ఒకవేళ ఉన్నానన్నంత ఫీలింగ్లో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, అలాంటి వాళ్ళు నేను పిలవలా. దేవుడు అలాంటి వాళ్ళు నేను పిలవలా. ఏమన్నాడు చూడండి, కంటిన్యూషన్ చూడండి. ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎవరిని? వెర్రివారిని. నువ్వు దేవునికి అవసరం, నేను దేవునికి అవసరం, మనం దేవునికి అవసరం. దేవుడు మనల్ని వెర్రి వాళ్ళని, తెలివి తక్కువ వాళ్ళని, జ్ఞానం లేని వాళ్ళని, అందం లేని వాళ్ళని, చదువు లేని వాళ్ళని, బలహీనని దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. పిలుచుకున్నది ఎందుకు? ఆయన పని చేస్తామని కదా. వాళ్ళైతే చేయట్లా, వాళ్ళైతే ముందుకు రావట్లా, వాళ్ళైతే నిర్లక్ష్యంగా ఉన్నారు, వాళ్ళైతే అజ్ఞానంగా ఉన్నారు, వాళ్ళైతే అవిశ్వాసంగా ఉన్నారు, వాళ్ళైతే అపనమ్మకంగా ఉన్నారు. సపోజ్ పరిశుద్ధం అట్లా ఆదివారం ఒక 50,000 అవసరం అనుకో, ఇవ్వగలరు వాళ్ళు. కానీ కార్యక్రమంలో వాళ్ళు ఏం చేయలేరు, పాలు పంపులు పొందలేరు. నీ పరిస్థితి ఏం చూడు, 50,000 ఇవ్వలేవు, కార్యక్రమంలో పాలు పంపులు పొందలేవు. అంటే వాడికి నీకు ఎంత తేడా ఉందో, డిఫరెంట్ ఉందో ఒకసారి ఆలోచన చేయి. వాడు కనీసం ఎవనన్నా ఇచ్చాడు పరిచర్యకి, పరిచర్యల వాడు పాలు భాగస్తుడన్న అయ్యాడు, పరిచర్యల వాడు సహకరించాలన్న సహకరించాడు. కానీ నువ్వు సహకరించలేదు, ఇంకా పరిచర్యలో నువ్వేం కాలేదు, పాలు పంపులు. ఎంత భయంకరమో, ఎంత భయంకరం. ప్రభువుకి కావాల్సింది ఇచ్చించుకునేవాళ్ళు కాదు, ప్రభువుకి కావాల్సింది గొప్ప చెప్పుకునేవాళ్ళు కాదు, ప్రభువుకి కావాల్సింది నేనేందో మేమేందో తెలుసా అని అనుకునేవాళ్ళు కాదు. ప్రభుకి కావలసింది ప్రభు చెప్పగానే చేసేవాడు కావాలి.
ప్రభు చెప్పంగానే చేసేవాడు కావాలి. చూడండి మత్తయి సువార్తలో శిష్యులతో చెబుతున్నాడు, మీరు వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిద పిల్లయి మీకు కనబడిద్ది, దానిని తోలుకొని రండి అన్నాడు. శిష్యులు ఏమైనా ఎదురు చెప్పారా? మొదటి 2 వచనాల్లో, మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో శిష్యులు ఏమైనా ఎదురు చెప్పారా? చెప్పలా. యేసు ప్రభు సమాధానం చెబుతాడు. చూడండి, మీలో ఎవడైనను ఏమైనా అనిన ఎడల మీరు చెప్పాల్సింది ఇది ప్రభువుకి. ఎవరండి ప్రభుకి కావాలని చెబుతుంది? ప్రభుకి ఇద్దామని చెబుతుంది ఎవరు? ఇక్కడున్న మీలో ఎవరు చెప్పగలుగుతున్నారు? ఏ కాడికి మాటల వరకే ఉంది, మాటల వరకే, మాటలొద్దు. శిష్యులు కూడా మాటలు చెప్పి వదిలేలా, యేసు ప్రభు కూడా మాట చెప్పి వదిలేలా. దాన్ని అమలు చేయటానికి వాళ్ళు ప్లాన్ చేశారు, దాన్ని అమలు చేయటానికి వాళ్ళు కష్టపడ్డారు. చూడనా లోకాసు వార్త 19వ అధ్యాయము 32-33 వచనాలు చూడేమనుందో. లోకాసు వార్త 19వ అధ్యాయము 32-33 వచనాన్ని చదువుదా ఒకసారి రండి. 19వ అధ్యాయము 32-33 వచనాలు. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు. వాళ్ళేమన్నారా? చూడండి కింద వచ్చిన మీరు చూసుకోండి. ఆ గాడిదకి సంబంధించిన యజమానుడు ఏమన్నాడా? ఇది ప్రభువునకు కావలసిందని చెప్పంగానే అసలు ఒక్క మాట కూడా చెప్పలే. ఎంత గొప్పదో ఆలోచన చేయండి. యేసు ప్రభు చెప్పాడు శిష్యులకి, శిష్యులు వెళ్ళారు, చేశారు. యజమానుడు వచ్చాడు, దాని యజమానుడు. వీడు చెప్పారు అది ఎవరికి కావాలని? ప్రభువునకు. అతను కూడా ఏమి అలా. మనమైతే ఏదన్నా పని చేస్తే సిగ్గు, మనమైతే ఎవరినో ఒకళ్ళు ముందుకు నెట్టి మనం వెనక్కి వెళ్ళిపోతాం. మనమైతే నేను కాదు మీరు చూడండి, నేను కాదు మీరు చేయండి అని పక్కకు తప్పుకుంటాం. ఇక్కడ చూడండి, యేసు ప్రభు దాన్ని అమలు చేశాడు, చెప్పాడు, శిష్యులు వెళ్ళారు. దాన్ని విప్పుతూ ఉండగా యజమానుడు రానే వచ్చాడు. యజమానుడు అడిగాడు, వాళ్ళు చెప్పిన మాట ఏంది? ఇది ఎవరికి కావాలన్నారు? ప్రభువునకు కావలసిన అనంగానే వాళ్ళొక్క మాట కూడా మాట్లాడాలి. ఎవరు? యజమానుడు. 3వ వచనం చదువుతారండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. ఈ ఎవడైనను ఇది మీకు ఏమైనా ప్రభువునకు కావలసి, వెంటనే అతడు దానిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. ఇదంతా ఎలా జరిగిందంట? 4వ వచనంలో ప్రవక్తలు యేసు ప్రభు గురించి ఏదైతే చెప్పారో, ఇదంతా కూడా ఏమైంది చెప్పండి? జరిగింది, నెరవేరిందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ శిష్యులు రావటం, గాడిదను తీసుకురావటం మనం చూస్తున్నాం. 4వ వచనంలో ప్రవక్తలు చెప్పినట్లుగా ఇదంతా కూడా ఏమైంది? నెరవేరిందని చూస్తున్నాం. ఇప్పుడు గాడిద తీసుకొచ్చిన తర్వాత అసలు యేసు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు నువ్వు వచ్చావు దేవుని సన్నిధికి, నిన్ను దేవుడు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు ఎప్పుడైనా అడిగావా? ఇప్పుడు నువ్వు వచ్చావు, అమ్మా అయ్యా నువ్వు వచ్చావు దేవుని సన్నిధికి, ఇప్పుడు గాడిద తీసుకురాబడింది చర్చికి, ఆయన దగ్గరికి నువ్వు దేవుని సన్నిధికి తీసుకురాబడ్డావు. ఇప్పుడు గాడిద పిల్ల ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు ఆయన? నిన్ను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు ఆలోచన చేసావా? చాలా మంది ఏమనుకుంటారంటే, మీలో చర్చికి వెళ్ళాను, కూర్చున్నాను, వచ్చాను, ఇదే కావాలి ఆరాధన అనుకుంటున్నారు. ఇదే కావాలి చర్చి, ఇదే కావాలి ప్రార్థన, ఇదే కావాలి వాక్యం అనుకుంటున్నారు. కాదు. నువ్వు బల్లల మీద కూర్చున్నా, నువ్వు వెనకమాల కుర్చీలో కూర్చున్నా, నువ్వు ఆలయంలో కూర్చున్నా, నువ్వు బయట వింటున్నా సరే, దేవుడు నిన్ను కోరుకున్నాడంటే నువ్వు ఏదో చేయాల్సింది ఉంది. దేవుడు నన్ను కోరుకున్నాడంటే నేనేదో చేయాల్సింది ఉంది. మనల్ని దేవుడు కోరుకున్నాడంటే మనం ఏదో చేయాల్సింది ఉంది.
మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, అయ్యారు మరి నేను పేదదాన్ని, నా దగ్గర ఏమీ లేదు, నేనేం చేయలేను, మరి నన్నెందుకు దేవుడు కోరుకుంటాడు? కోరుకోబట్టే నువ్వు ఇక్కడ కూర్చున్నావు, కోరుకోబట్టే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఒకవేళ కోరుకోకపోతే నువ్వు ఇక్కడ ఉండేదానివి, ఇక్కడ ఉండేవాడివి కాదు. ఆ రోజు గాడిద పిల్లలను కూడా ఆయన ఏం చేశాడు? కోరుకున్నాడు. కాబట్టే అవి యేసు ప్రభు దగ్గరికి తీసుకురాబడ్డాయి. చదువుదాం. ఎందుకు కోరుకున్నాడు, ఎందుకు అవి అవసరమో 5వ వచనం 21, 25. ఇదిగో నీ రాజు సాత్వికుడు. ఇందాక మనము ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూసామే, 8వ వచనం, సారీ, ఏం చూసాం అక్కడ? ఆయన తగ్గింపు జీవితం చూసాం. దేవుడే ఏమయ్యాడు? ఆయన మానవుడయ్యాడు. దేవుడే శిలువ మరణం పొందినంతగా ఏమయ్యాడు? తగ్గించుకున్నాడు. దేవుడే తాను ఏం చేసుకున్నాడు చెప్పండి? తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఈ తగ్గింపులో ఈ 5వ వచనంలో మనం చూస్తున్నాం, చూద్దారండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి ఎవరి దగ్గరికి? అమ్మా అయ్యా మీ దగ్గరికి వస్తున్నాడు. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు అక్కడ చెబితే మనం వెళ్తలా. దేవుడు మత్తయి సువార్త 11:28లో ఏమన్నాడు? నా యొద్దకి రండి అని అన్నాడు. కానీ మనం వస్తున్నావా? మరి మనం వెళుతున్నావా? వెళ్తల్లా. అందుకనే దేవుడు ఏం చేశాడంటే గాడిద భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి ఎవరి దగ్గరికి వస్తున్నాడు? నీ వద్దకి, మన దగ్గరికి, ప్రతి ఒక్కొక్కరి దగ్గరికి వస్తున్నాడు ఆయన. ఎందుకు వస్తున్నాడు ఆయన? నీతో ఉండటానికి, నీలో ఉండటానికి, నీతో నివాసం చేయటానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను గొప్పవాడిగా మార్చడానికి. నీలో ఉన్న పెరిగితనం ఏదైతే ఉందో, నీలో ఏ అవిశ్వాసం అయితే ఉందో, నీలో ఏ అపనమ్మకం అయితే ఉందో, నేను బలవంతుడిని కాదు బలహీనరాలని ఎంత చెప్పుకుంటున్నావో, నీలో ఉన్న ఈ అవిధేయత బలహీనతతో కూడినటువంటి పనులన్నీ తీసి పక్కన పెట్టి నిన్ను గొప్పవాడిగా మార్చాలని దేవుడు గాడిద పిల్లని ఎక్కి నీ రాజు సాత్వికుడై తాను తగ్గించుకున్నవాడై ఎవరి దగ్గరికి వస్తున్నాడు చెప్పండి? మన దగ్గరికి వస్తున్నాడు. పిల్లరా, ఇక్కడ గాడిద గురించి మీకు చెప్పాలా? గాడిదని పిలుచుకున్నాడు, అంతవరకు బాగానే ఉంది. గాడిద తీసుకురాబడింది, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు యేసు ప్రభువు 5వ వచనంలో ఏమెక్కాడు? గాడిదని ఎక్కాడు. కాబట్టి కొద్దిగా గాడిద గురించి మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో చాలా రకాలైన గాడిదలు ఉన్నాయి. నేను అవన్నీ చెప్పను. అడవి గాడిదలు ఉన్నాయి, తిరుగుబోతు గాడిదలు ఉన్నాయి, మాట్లాడిన గాడిదలు ఉన్నాయి, మాట వినని గాడిదలు ఉన్నాయి, బరువు మోసిన గాడిదలు ఉన్నాయి, బరువు మొయ్యలేని గాడిదలు ఉన్నాయి, రకరకాలైనటువంటి గాడిదలు ఉన్నాయి. ఒకవేళ ప్రభు చిత్తం అయితే ఈసారి ఎన్ని రకాల గాడిదలు ఉన్నాయో అవి ఏం చేసినాయో బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు రాశాడు. కాబట్టి అప్పుడు వాటి గురించి ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనకు అంత అవసరం లేదు కాబట్టి చేస్తాం. అసలు గాడిద యేసు ప్రభువు ఎందుకు ఆయన దగ్గరికి ఎందుకు తీసుకురాబడింది? ఇప్పుడు ఆయన గాడిద ఎందుకు ఎక్కాలనుకున్నాడు, ఎక్కి ఏం చేయాలనుకున్నాడో కొన్ని విషయాలు గుర్తు చేసి ఈ ఆదివారం ఈ ఆరాధన ముగిస్తాను. పిల్లల, ధర్మశాస్త్రం మీ అందరూ తెలుసుగా. ఎక్కడుంది ధర్మశాస్త్రం? నిర్గమాకాండంలో ఉంది. ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు. నిర్గమాకాండంలో ఉందన్నమాకండి. ధర్మశాస్త్రం అంటే ఏంది? 10 ఆజ్ఞలు అన్నమాట. 10 ఆజ్ఞలు మీరు చదివేటప్పుడు మీకు గుర్తుకు రావాలి, నాకు గుర్తుకు రావాలి, మనందరికి గుర్తుకు రావాలి. 10 ఆజ్ఞలలో ప్రాముఖ్యమైనది ఏంటంటే నిషిద్ధమైన జంతువు, శపించబడిన జంతువు ఏదైనా ఉంది అని అంటే అది గాడిదే. 10 ఆజ్ఞలు మనం చదువుతున్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం మోషే పలికినటువంటి గ్రంథం ప్రకారంగా గాడిద అనేటువంటిది శపించబడింది. అది నిష్ప్రయోజనమైనది, అది పనికిరాంది. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏ బైకో, ఇంకా డబ్బుండవాడిని అయితే ఏ గుర్రమో,
ఏదో కోరుకుంటా, ఇంకా ఏ విమానమో, ఏ బస్సో, ఏ లారీయో, ఏ కారో కొనుక్కుంటా. మరి దేవుడు గొప్పవాడు. ఆయన ఆ రోజుల్లో పడవలో ప్రయాణం చేశాడు. తెలుసు కదా మీకు? దేంట్లో ప్రయాణం చేశాడు ఆయన? పడవలో ప్రయాణం చేశాడు. చాలాసార్లు కాలినడక మీద ఏం చేశాడు ఆయన? ప్రయాణం చేశాడు. కానీ బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏ వాహనం ఎక్కినట్లుగా, ఏ జంతువుని ఎక్కినట్లుగా ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఉందా? లేదు. మరి ఇక్కడ ఎందుకు ఎక్కాడంటే, ఇది ముందే చెప్పాను మీకు, ఇది యేసు ప్రభువు వారి ఆఖరి ప్రయాణం. ఎవరికి? యేసు ప్రభువు వారికి శరీరకంగా ఉన్న కాలంలో ఇది ఆఖరి ప్రయాణం. అందుకే ఈ బేతనియా, బేత్పగే దగ్గర నుండి గాడిద అనేది ఎక్కి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడంటే ఆయన యెరూషలేములోనికి, యెరూషలేములో ఉన్న దేవాలయంలోనికి వెళ్ళాలనుకున్నాడు. ఎందుకు యెరూషలేములోకి ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్ళాలని అలా అనుకున్నాడంటే, ఇందాక చెప్పినట్లుగా అవి శపించబడినవని, అవి నిష్ప్రయోజనమని చెప్పినట్లుగా, ఇది ఎలా శపించబడిందో ఈ గాడిద, ఇది ఎలా నిర్జీవం అయిందో, ఇది ఎందుకు పనికిరాంది అయిందో, మానవులు అనేటువంటి మనం కూడా శపించబడిన వాళ్ళం. మానవులు అనేటువంటి మనం కూడా అంత బలహీనులని, మానవులు అనేటువంటి మనం కూడా తృణీకరించబడిన వారు, మానవులు అనేటువంటి మనం కూడా ఎందుకు పనికిరానటువంటి వారు. ఈ గాడిద మీద ఎక్కి ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? మీరు కానీ దేవుని వాక్యంలో కానీ చదువుకుంటూ వస్తే 12వ వచనంలో ఉంటుంది చూడండి. ఆయన గాడిద మీద ఎక్కి ఎక్కడ దాకా వెళ్ళాడో 12వ వచనం. యేసు దేవాలయములో ప్రవేశించి కయ విక్రయములు చెయ్యి వారందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చువారిని, బల్లలను, గవ్వలమ్ము వారిని, పీఠములను పడద్రోసి, 13 నా మందిరము ప్రార్థనా మందిరం అనబడు. అంటే దేవాలయం దగ్గరికి గాడిద మీద, గాడిద పిల్ల మీద ఊరేగింపుగా వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, శపించబడినటువంటి మానవుణ్ణి ఎక్కడ తీసుకుని వెళ్ళాలనుకున్నాడంటే దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళి అతన్ని ఏం చేయాలనుకున్నాడు? బాగు చేయాలనుకున్నాడు, అతన్ని దీవించాలనుకున్నాడు. ఉదాహరణకి మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం చదువుకుంటే, గెరాసేన దేశంలో కూడా ఒక యవనస్తుడు బంధించబడ్డాడు కదా. గెరాసేన ప్రాంతంలో కూడా ఒక యవనస్తుడు దేంతో బంధించబడ్డాడు? చెయ్యిలతో బంధించబడ్డాడు. ఇప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభు వారు వెళ్ళి అతన్ని ఏం చేశాడు? సాధుపరిచినట్లుగా, అతన్ని ఆ దయ్య భారం నుండి విడిపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈరోజు మనం కూడా ఎన్నో శాపాలతో, ఎన్నో అపవిత్రతలతో, ఎన్నో అయోగ్యాలతో, శపించబడిన అనుభవాలతో ఉన్నటువంటి మనల్ని దేవుడు మందిరంలోకి తీసుకొచ్చి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? మన అపవిత్రత అంతా తీసివేసి మనకు పరిశుద్ధతను, పవిత్రతను ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు తెలుసా, ఈ పరిశుద్ధ మట్లాదివారం నీకు విడుదల ఇవ్వాలనే ఆయన గాడిద మీద, గాడిద పిల్ల మీద ఎక్కి బేతనియా, బేత్పగే దగ్గర నుండి ఎక్కడికి వచ్చాడు? ఆయన మందిరంలోనికి, ఆలయంలోనికి, ఆవరణలోనికి వచ్చాడు. మరి నీరు ఆయన ఆవరణలోకి ఆయన వస్తే మనం ఆలయంలోనికి రావటానికి ఆలోచన చేస్తున్నాం. ఆయన మందిరంలోకి వస్తే, మందిరంలోకి రమ్మని చెబితే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆలోచించి గాడిద మీద ఎక్కి, గాడిద పిల్ల మీద ఎక్కి ఎక్కడికి వస్తున్నాడు? ఆయన ఊరేగింపుగా యెరూషలేములో ఉన్న ఆలయంలోనికి వస్తున్నాడు. ఇప్పుడు వెనకమాలున్న ఒక జన సమూహాలు ఏం చేశారంటే, చూడండి 8వ వచనం, 7 కూడా చదువుతారండి. 7 ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన వెళ్తా ఉన్నాడు, గాడిద మీద కూర్చుంటే దారి పొడుగుతున్న ఏం పరిచారు? వాళ్ళంతా వెనకాలన్న వాళ్ళు బట్టలు పరిచారు. 8వ వచనం జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. 9 జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండు వారు, వెనక వచ్చుచుండును వారును ఏమని పలికారు చెప్పండి? దావీదు కుమారునికి జయము, జయము, జయము అని ఏమేశారంట? కేక. పిల్లరా, ఈ పరిశుద్ధ మట్టలాదివారం నాడు నువ్వు కేకలెయ్యాలి. ఆయనకు ముందుగా ఉన్నవారు, ఆయనకి వెనక ఉన్నవారు చేసిన పనేంటో తెలుసా? వారి బట్టలు దారి పొడుగున
పరిచారు. 2 వారి చేతుల్లో ఉన్న మట్టలు పట్టుకుని, చెట్లు కొమ్మలు మట్టలు పట్టుకుని ఏం చేశారు? ఊరేగింపు చేశారు. 3 దావీదు కుమారునికి ఏమన్నారు చెప్పండి? జయము జయము అని ఏం చేశారంట? పాటలు పాడి కేకలు వేశారు. ఎవరండి ఇక్కడ నోరు తెరిచి పాడగలిగేది? ఇక్కడ ఎవరండి నోరు తెరిచి ప్రార్థన చేయగలిగేది? ఇక్కడ ఎవరండి నోరు తెరిచి దేవుని స్తుతించగలిగేది, దేవుని ఆరాధించగలిగేది? పక్క ఆరాధన జరుగుతుంటే ఇంకా వంట పని, ఓ పక్క ఆరాధన జరుగుతుంటే ఇంకా పొయ్యి పని, ఓ పక్క ఆరాధన జరుగుతుంటే ఇంకా బట్టల పని. ఆనాడు ప్రజలు చేసిన పని ఏంటో తెలుసా? వారి బట్టలు దారి పొడుగున పరిచారు. 2 ఆ మట్టలు పట్టుకుని, ఆ చెట్టు కొమ్మలు పట్టుకుని ఏం చేశారు? దావీదు కుమారునికి జయము జయమని ఏమేసారు చెప్పండి? కేకలు. ఈరోజు ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభుని స్తుతిస్తున్న నీవు, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని ఆరాధిస్తున్న నీవు ఏమని చెప్పాలో తెలుసా? కేక వేసి నా దేవునికి ఏంది జయము జయము అని ఏం చేయాలి? నువ్వు కేకలు. ఈ కేకల్లో ఏం జరిగిందంటే, వాళ్ళు దేవుని స్తుతిస్తుంటే ఈ కేకల్లో ఏం జరిగిందో ఒకసారి 14 వచ్చిన చూద్దాం రండి. 14 గుడ్డివారును కొంటివారును దేవాలయములో ఆయన ఎత్తుకు రాగా ఆయన వారిని ఏం చేశాడు చెప్పండి? ఆ పరిశుద్ధ మట్టలాగి వారం నాడు యేసు దేవాలయంలోకి రాగానే ఎవరైతే బలహీనులుగా ఉండి వచ్చారో, ఎవరైతే అపవిత్రులుగా ఉండి వచ్చారో, ఎవరైతే నానా రకాలైనటువంటి బాధల్లో ఉండి, శ్రమలో ఉండి, కష్టంలో ఉండి, ఇరుకులో నుండి వచ్చారో వారందరి మీద దేవుడు దయ చూపించి ఏం చేశాడు చెప్పండి? స్వస్థపరిచాడు. పిల్లరా, మన శిలువ ధ్యానాల భాష బుధవారం మొదలయ్యింది. నేను చెప్పా, దేవుడు ఏ రోజు నిన్ను తాగుతాడో, దేవుడు ఏ రోజు నిన్ను స్వస్థపరుస్తాడో, దేవుడు ఏ రోజు నిన్ను దీవిస్తాడో, దేవుడు ఏ రోజు నీ జీవితంలో కార్యం చేస్తాడో నాకు తెలియదు. నువ్వు ఆశగా ఆసక్తిగా ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండు అని చెప్పా. యేసు ప్రభు వారు ఈ పరిశుద్ధ మట్టలాదివారం నాడు ఈ యొక్క 11 వచ్చిన ప్రకారంగా, 14 వచ్చిన ప్రకారంగా ఎవరైతే రోగులు ఉన్నారో వారందరిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యలో చూస్తాం. తర్వాత 15 వచనం, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారుడికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి ఏమంటారు చూడండి. యేసు ప్రభువుని కేకలు వేస్తా ఉంటే, వీళ్ళు దారి పొడిగిన బట్టలు పొడుస్తా ఉంటే, వీళ్ళు ఆ పరిశుద్ధ మట్టలు పట్టుకుని దేవునికి జయము అని కేకలు వేస్తా ఉంటే, ఈ ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిశీలకి ఏమొచ్చింది? కోపం. ఇక్కడ కూర్చున్న చాలా మంది కింద నేను చెప్పిన మాటలు కోపం వచ్చి ఉంటది కదా? చెప్పండి. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది కోపం. ఏందయ్యగారు ఎటు చెప్తున్నాడు? అది ఉండదే చెప్పా. నువ్వు దాన్ని వేరుగా తీసుకుంటే నేను చేయగలిగేది ఏమి లేదు. నువ్వు అర్థం చేసుకుంటావని చెప్పా. నువ్వు అర్థం చేసుకోకుండా దాన్ని వేరే వేరే లాజిక్లో 3 ముళ్ళేసి 60 ముళ్ళేసి ముడేస్తానంటే ముడేసుకో. నేను చేయగలిగేది ఏమి లేదు. ఆనాడు యేసు ప్రభు వారు ఊరేగింపుగా వస్తుంటే, ఆనాడు ప్రజలు దావీదు కుమారుడికి ఏంది జయము జయమని కేకలు వేస్తూ ఉంటే, ఆనాడు ప్రజలు వారి పై వస్త్రాలు తీసి దారి పొడుగున పరుస్తూ ఉంటే, ఆనాడు చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్టు కొమ్మలు మట్టలు పట్టుకుని దేవునికి మహిమని గణపరుస్తూ ఉంటే, దేవాలయంలోకి వచ్చి అనేక మందిని దేవుడు స్వస్థపరుస్తూ ఉంటే, ఈ లోపు శాస్త్రులైన వాళ్ళకి, పరిసయ్యులైన వాళ్ళకి ఏమొచ్చిందంట? పాపం, మండిపాటు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఊరేగింపు చేస్తున్నాడు కదా, రాజుగా దేవాలయంలోకి వస్తున్నాడు కదా, ప్రజలందరూ కూడా ఆయన వెంబడిస్తున్నారు కదా, ప్రజలందరూ ఆయన అంటబోతున్నారు కదా, మా పెత్తనం సాగదేమో, మా అధికారం సాగదేమో, మా మాట జలదేమో అన్నట్లుగా వాళ్ళలో వాళ్ళు ఉడికిపోతున్నారు. ఇప్పుడు యేసు ప్రభుతో వాళ్ళు అన్నటువంటి మాట చూడండి. కోపంతో మండిపడి 16 వీరు చెప్పునది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క నోటను స్తోత్ర ప్రసిద్ధి చేసిరి అను ఈ మాట మీరు అన్నాడు చదవలేదా అని వారితో చెప్పి,
వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయ వరకు వెళ్ళి అక్కడ ఆ రోజు రాత్రి ఏం చేశాడు చెప్పండి? బస చేశాడు. ఆ ఆలయంలో ఇక వాళ్ళకి ఈదికి గొడవ ఎందుకులే అని చెప్పి, ఆ ఆలయంలో వాళ్ళకి వీళ్ళకి తగాదా ఎందుకులే అని చెప్పి ఇక అంతటితో ఆయన వదిలిపెట్టి చేసి ఎక్కడికి వెళ్ళిపెట్టి చెప్పండి? ఆయన బేతనీయలోకి వెళ్ళిపోయి అక్కడ ఏం చేశాడు? ఆయన బస చేసినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి టోటల్గా ఈ ఆదివారం ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. గుర్రం ఎక్కాల్సినటువంటి ఆయన ఏమెక్కాడు? నీ కోసం నా కోసం గాడిద. ప్రకటన గ్రంథంలో ఉంటది, రెండవ రాకళ్ళు ఆయనంట గుర్రం మీద రాబోతున్నాడు. గుర్రం మీద వచ్చి యుద్ధం చేయబోతున్నాడు. యుద్ధం చేసి తన రాజ్యాన్ని ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా? స్థాపించుకోబోతున్నాడు. ఇక్కడేమన్నా గాడిద మీద వచ్చాడు, అందుకే తగ్గించుకున్నాడు. ఎవరితో ఏ గొడవ లేదు, ఎవరితో ఏ తగాదా లేదు, అంత సామరస్యంగా జరిగిపోయింది మొదటి రాకళ్ళు. కానీ రెండవ రాకల్లో గుర్రం మీద రాబోతున్నాడు, యుద్ధంతో రాబోతున్నాడు, యుద్ధం చేయటానికి రాబోతున్నాడు. తన రాజ్యం అంటే ఏదో, తాను ఎవరో ఏందో ప్రజలకు చూపించడానికి రాబోతున్నాడు. కాబట్టి దేవుణ్ణి గత దినాల్లో చెప్పినట్లుగా తక్కువ వాడిగా చూడద్దు, దేవుణ్ణి బలహీనుడిగా చూడద్దు, దేవుడు ఏం చేయలే, పెట్టలే, కొట్టలే అన్నట్లుగా ఉండొద్దు. దేవునికి తెలుసు నిన్నేం చేయాలో, దేవునికి తెలుసు నన్నేం చేయాలో, దేవునికి తెలుసు మనల్ని ఏం చేయాలో. ఆ రోజు తప్పకుండా ఆయన ఏం చేయాలనుకుంటాడో అది చేస్తాడు, అది చేస్తాడు. అంతే తప్ప నువ్వు అజ్ఞానంగా అవిశ్వాసంగా ఉండి దేవుడు నన్నేం చేయట్లేదు కాబట్టి నేనేం చేసినా సరిపోతుంది, నేనేం చేసినా చెల్లిపోతుంది అనుకోవద్దు. కాబట్టి దేవుడు దయ కలిగిన వాడు కాబట్టి, దేవుడు జాలి కలిగిన వాడు కాబట్టి, దేవుడు కరుణ కలిగిన వాడు కాబట్టి గుర్రం మీద రాకుండా దేని మీద వచ్చాడు? నీ కోసం నా కోసం గాడిద మీద వచ్చాడు. ఎంతగా తగ్గించుకున్నాడో ఈ రాత్రి ఈ ఆరాధనలో ఈ మాటలు వింటున్న మీరు ఆలోచించాలని దేవుని సేవకుడిగా మనం చూస్తున్నాం. ఎంత తగ్గించుకున్నాడంటే అందరూ కూడా 9వ వచనంలో ఆయనకి చెయ్యమని ఏం వేశారంట? కేకలు వేసి ప్రభు పేరట వచ్చువాడు ఏంది? స్తుతించబడింది గాక, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి ఏంది? మహిమ అని ఏం వేశారంట? కేకలు. ఈ ఆదివారం కేకలు వేసి దేవుణ్ణి పిలుచుకుని దేవుని ద్వారా స్వస్థ పొందుకునే వ్యక్తిగా ఉండాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. అందుకే 23వ అధ్యాయం మత్తయి సువార్త 39వ వచనంలో ఏమనుందో చూద్దారండి. మత్తయి సువార్త 23:39 ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అని మీరు చెప్పు వరకు ఇక నన్ను. ఇది హోలీ వీక్ గా రేపటి నుంచి పరిశుద్ధ వారం. ఇక పరిశుద్ధ వారంలో అయిపోయేటప్పటికి అనగా శుభ శుక్రవారం ఉదయం ఆయన శిలువకి ఎక్కబోతున్నాడు. కాబట్టి ఈ చెప్పిన మాట ఏందనంటే, ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాకని మీరు చెప్పు వరకు. ఎవరు చెప్పాలి? మనమే కాదు, సర్వ మానవాళి చెప్పాలి, సర్వ ప్రజలు చెప్పాలి. ఇందాక మన శాస్త్రులు పరిచయం గురించి చెప్పుకున్నామే. ఏమని? ఏందయ్యా వీళ్ళు కేకలేస్తున్నారు, ఏది వీళ్ళకి పని పాటలేదు అన్నట్లు అనుకున్నారే. వాళ్ళు కూడా ప్రభు పేరట వచ్చువాడు ఏమవ్వాలి? స్తుతించబడునుగా అని చెప్పే వారికి ఇక మీరు నన్నేం చేయరు, చూడరని యేసు ప్రభు వారితో చెప్పినట్లుగా మనం చూస్తాం. రేపు రెండవ రాకల్లో వచ్చేటప్పుడు ఆయన మేఘాల మీద వచ్చేటప్పుడు ఆయన పొలిచిన వారు కూడా ఆయన ఏం చేయబోతున్నారు చెప్పండి? చూడ. అప్పుడు ఏం చెప్తారు? నిజమేరా ఈ దావీదు కుమారునికి ఏంది జయము జయం అని అప్పుడు ఏమేయాలి చెప్పండి? అందరూ కేకలు వేయాలి. ఒకవేళ అప్పుడు కేకలు వేయకపోతే రెండో ఆప్షన్ ఏంటో తెలుసా? నువ్వు పాపమని గుండెలు కొట్టుకోవాలి, గుండెలు బాదుకోవాలి. మొదటి ఆప్షన్ ఏంటి? దావీదు కుమారుడికి జయమని చెప్పాలి. ఒకవేళ నువ్వు మంచివాడివి మంచిదాని అయితే. ఒకవేళ మంచిదానివి మంచివాడివి కాకపోతే ఆ రోజు నువ్వేం కొట్టుకోవాలి చెప్పండి? గుండెలు బాదుకోవాలి. ఏమని? అయ్యో నేను ఆయన మాట ఎందుకు వినలేదు, అయ్యో నేను ఆయన ఎందుకు నమ్ముకోలేదు, అయ్యో నేను ఎందుకు మారు మనసు పొందలేదు, నేనెందుకు బాప్తీసం తీసుకోలేదని ఆ రోజు నువ్వు రొమ్ము కొట్టుకోవలసినటువంటి సమయం ఉంటుంది. అందుకే మనకు ఒక పాట ఉంటది, తల్లి జాడ తెల్లకొండదు ఆ రోజు, పిల్లజాడ తల్లికొండ. అందరూ ఎటు వాళ్ళమా, చెట్టుకొక్కలు పట్టుకొక్కలు అయిపోతాం. ఇప్పుడైతే ప్రార్థన అయిపోగానే అందరు ఇంటికి వెళ్ళిపోతారు, కూర్చుంటారు, టిఫిన్ చేస్తారు, ప్రార్థన అయిపోగానే ఇంటికి వెళ్తారు, భోజనం చేస్తారు. ఇప్పుడు బాగానే ఉంటది. కానీ ఆ రోజు భార్య ఎవరో తెలియదు, భర్త ఎవరో తెలియదు,
పిల్లలు ఎవరో తెలియదు, చెట్టు కుక్కలు పట్టుకుక్కలు అయిపోతుంది. ఎప్పుడు? యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ. అలా అవ్వకుండా ఉండాలంటే యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలని ఈ ఆదివారం ఒక సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభు మనకు అదే చెప్పాడు ఈ 23:39 మీరు నన్ను చూడరు, ఎప్పుడో మీరందరూ ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతించబడని చెప్పేదాకా మీరు నన్ను చూడండి. అదే 118వ కీర్తన ఆఖరికి ఒక మాట చదివి ముగిస్తారండి. 25, 26 వచనాలు. 118వ కీర్తన 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 25, 26. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి నాకు అభివృద్ధి కలిగించుము, ప్రభువు పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును ఏం చేస్తున్నాడు ఆయన? ఎవరైతే యేసు ప్రభులాగా తగ్గించుకుంటారో, యేసు ప్రభులాగా ఓర్చుకుంటారో, యేసు ప్రభులాగా విధేయులు అవుతారో, యేసు ప్రభులాగా ఆయన చెప్పిన శిష్యులు ఆయన మాట విన్నట్లుగా ఎవరైతే ఉంటారో, ఇదిగో 25, 26 వచనాల్లో ఉంది, యెహోవా దయచేసి నన్ను ఏం చెయ్యి? రక్షించే దేవుడు ఆయన. 2 దయచేసి నన్ను అభివృద్ధి కలిగించు. ఈ పరిశుద్ధ మట్టల ఆదివారం నాడు దేవుడు నిన్ను ఏం చేసేవాడిగా ఉన్నాడు తెలుసా? రక్షించేవాడిగా ఉన్నాడు. దేవుడు నిన్ను అభివృద్ధి కలిగించేవాడిగా ఉన్నాడు. 26 ప్రభు పేరట వచ్చేవాడు నీకు ఆశీర్వాదం ఇచ్చేవాడు. తర్వాత యెహోవా మందిరములో నుండి ఈ పరిశుద్ధ మట్టల ఆదివారం నాడు ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చారో, ఆయన మాటలు విన్నారో, మిమ్ములను మీ కుటుంబాలను ఏం చేసేవాడు? దీవించేవాడు. పిల్లరా, మానవునికి ఇంకెంతకంటే ఇంకేం కావాలి? రక్షించేవాడు ఆయనే, అభివృద్ధి కలిగించేవాడు ఆయనే, ఆశీర్వదించేవాడు ఆయనే, దీవించేవాడు కూడా ఆయన. కాబట్టి ఆ గొప్ప దేవుడు నిన్ను రక్షించడానికి వస్తున్నాడు. ఆ గొప్ప దేవుడు నిన్ను అభివృద్ధి కలిగించడానికి వస్తున్నాడు. ఆ గొప్ప దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి వస్తున్నాడు. ఆ గొప్ప దేవుడు నిన్ను దీవించడానికి వస్తున్నాడు. ఆ సత్యాన్ని నువ్వు వెరిగి ఈ భూలోకములంత కాలం దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా, తగ్గింపు జీవితం కలిగి ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకి తలంపలికి కావలి ఉండు గాక. దేవా శుద్ధ ఎవరైనా దర్శనం భాగంగానే కృతజ్ఞత అర్పణగా నడిపించేవాళ్ళు ఉంటే లేచి ముందుకు రావాల్సిందిగా దేవుని నామంలో మనం చూస్తూ ఉన్నాము. ఎవరైనా దర్శనం భాగంగానే కృతజ్ఞత అర్పణగా నడిపించేవాళ్ళు ఉంటే లేచి ముందుకు రావాల్సిందిగా దేవుని నామంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి,
ఇచ్చిన ఈ కానుకను బట్టి నీకు స్తోత్రాలు. ఏది ఇచ్చారో ఎంత ఇచ్చారో తెలుసు కనుక అందుకు రెట్టింపైన దీవెన ఆశీర్వాదం బిడ్డలకు కుటుంబాలకు సమృద్ధిగా దయచేయమని, కొదువ కొరత లోటు లేకుండా చేయమని, బిడ్డల కొరకు ఆకాశములు నింపమని, పట్టజాల దేవులు వారికి ఇవ్వమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను పరమ తండ్రి. పాడుతుండగా సంక్రాంతి తీసుకుందాం. యేసయ్యను చూశానమ్మా ఎండ వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. सकला
స్తోత్రమస్తు మా ప్రభువాయని కదా నీకిచ్చే అర్పణలో నీవిప్పుడు దైవమా. తండ్రి కానుకలు దీవించి ఆశీర్వదించి ఈ గుప్పులు బియ్యాలను మీరు దీవించి ఆశీర్వదించి ఈ సన్నిధికి వచ్చి పరిశుద్ధ మట్టలాదివారం విశ్వాసంతో ఏది ఇచ్చారో ఎంత ఇచ్చారో తెలుసు కనుక అందుకు రెట్టింపైన దీవెన ఆశీర్వాదం బిడలకు కుటుంబాలకు సమృద్ధిగా దయచేయండి. వాళ్ళ అవసరాలని వారి అక్కర్లని తీర్చండి. వారి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ పనులు ప్రయాణాలు తోడుగా ఉండండి. అబ్రహాంను బ్లెస్ చేసినట్లుగా బిడలను బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. పిల్లరా, ఈరోజు దేవరపల్లి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుమారుడు పృథ్వీ, వాళ్ళ కుమార్తె ప్రియాంక, వారి భర్త, వారి పిల్లలు ఈ ఉదయకాల ఆరాధనలో మరి పలహారం ఈ పరిశుద్ధ మట్టలాదివారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు దేవరపల్లి చిరంజీవిని రాబోతున్న ఈ సంవత్సరం నిండారుగా దీవించి ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు చిరంజీవి గారికి మంచి ఆరోగ్యాన్ని, మరి వారి కుమారుడు పృథ్వీకి మంచి ఉద్యోగాన్ని, వారి కుమార్తె ప్రియాంకను, వారి భర్త, వారి బిడలను దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తొడవంచండి, కళ్ళు మూసుకోండి. అయ్యా, లేచి నిలబడి నీకోసం ప్రార్థన చేస్తాం. లేచి నిలబడి అక్కడే. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, నీ దాసుడు చిరంజీవి గారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. గత సంవత్సరాల్లో ఆ కుమారుని కాచి కాపాడావు, ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్యం ఇచ్చావు, బలపరిచావు, భద్రపరిచావు. ఈ దినమున మరో నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి కృప చూపించినందుకు వందనాలు. ఈ సంవత్సరం అంతా నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం, నీ సమాధానం, నీ ఆశీర్వాదం చిరంజీవి గారికి మీరు దయచేయండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి ఆయుష్ను దయచేయండి, బలమును శక్తిని దయచేయండి. దీర్ఘాయువుని కృపాక్షేమములు అనుగ్రహించండి. ముఖ్యంగా కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాను. పృథ్వీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తాను. తన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాను. తాను చదువుతున్న చదువు కొరకు, తాను చేయబోతున్న పని కొరకు, తాను చేయాలనుకున్న పనుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. గొప్ప ద్వారాలు, విజయాలు అనుగ్రహించండి. ప్రియాంక కొరకు, తన భర్త, బిడ్డల కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించండి ప్రభు, ఆస్వాదించండి. ఆ కుటుంబాన్ని నానాటికి వృద్ధిలోకి తీసుకొచ్చి మహిమ మీరు పొందుకోండి. ఉదయకాల సమయమందు విశ్వాసం ఏర్పాటు చేసిన ఈ బలహాలను దీవించండి ప్రభు, ఆస్వాదించండి. ఎంత ఖర్చు పెట్టిందో, ఎంత ఖర్చు పెట్టారు, అందుకు రెట్టింపైన దీవెన ఆశీర్వాదం బిడ్డలకు, కుటుంబాలకు సమృద్ధిగా దయచేయమని, నూతన కిరీటాన్ని ఇచ్చి బలపరచమని క్రీస్తునామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. పిల్లరా, మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంలోకి వెళ్ళే ముందుగా సాయంత్రం 4 గంటలకి చిన్నపిల్లల కార్యక్రమం సండే స్కూల్లో ప్రతి ఏట చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు అంటే మనకు కొంచెం మందే ఉన్నారు, అందుకని చెప్పి పెద్దలను కూడా అందరిని కూడా నేను దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయాలనుకుంటున్నాను. మన గ్రామం, మన సంఘం, మన కుటుంబం, మన ప్రజలు వారి రక్షణ కొరకై యేసు ప్రభు వారు ఏ రీతిగా గాడిద పిల్లను కోరుకుని ఎక్కి యెరూషలేములోకి జయప్రవేశం చేసి దేవుని నామానికి మహిమ తెచ్చుకున్నాడో, మనం కూడా అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని సాయంత్రం జయప్రదం చేద్దాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాం. పెద్దలైనటువంటి వారికి ఒక మనవి, మీరు మట్టలు సిద్ధపరచుకొని చక్కగా ఆ మట్టని అలంకరించుకొని 4 గంటలకల్లా మీరు బయలుదేరి ఎక్కడికి రాగలిగితే ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా, ఎంతో గంభీరంగా, ఎంతో దీవెనకరంగా ఈ కార్యక్రమాన్ని కూడా జరిగించుకుందాం. ఆ తదుపరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో సాయంత్రం 4 గంటలతో ఆ తర్వాత ర్యాలీ అయినాక ముగించుకొని రేపటి నుంచి హోలీ వీక్లోనికి, అంటే ఈ రోజు నుంచి హోలీ వీక్లోకి మనం అడుగు పెడుతున్నాం. గురువారం ఉదయం బాప్తీసాలు ఉంటాయి. సిద్ధపడిన వాళ్ళు ముందుకు రండి. దాంట్లో గురువారం రాత్రి ఆయన అప్పగించబడిన రాత్రి, మీ అందరూ తెలుసు, ఆ రోజు ప్రభు శరీరం తినాలి, ప్రభు రక్తం త్రాగాలి.
అది చివరగా ఆయన శిష్యులకు ఆయన ఇచ్చి వెళ్ళినటువంటి ఆజ్ఞ. కాబట్టి గురువారం రాత్రి, పరిశుద్ధ గురువారం రాత్రి ఉదయం ఏమన్నా బాప్తీసాలు అంటే, గురువారం సాయంత్రం ఏమన్నా ప్రభు సంస్కార కార్యక్రమం ఉంటుంది. మరి బాప్తీసం తీసుకునే వాళ్ళు మీరు అందరూ కూడా ఆ సంస్కారానికి సిద్ధపడి రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఆ తదుపరి తెల్లారి అనగా శుక్రవారం మనము శిలువ ధ్యానంలోనికి, అనగా శుభ శుక్రవారంలోనికి, యేసు ప్రభుని సిలువేసిన పరిశుద్ధ శుక్రవారంలోనికి, మంచి శుక్రవారంలోనికి మనం అడుగు పెడతాం. దాంట్లో 7 మాటల ధ్యానం. ఇందాక మీకు చెప్పింది కూడా నేను అదే, ఇప్పుడు చెబుతుంది కూడా అదే. కొంచెం మీరు గమనించండి. ప్రతి ఏటా మీకు తెలుసు ఎవరెవరు చెబుతున్నారో. చెన్నై కానీ, జయబాబు గారు కానీ, పేతురు కానీ, రాజేష్ కానీ, ఇంకా ఆడవాళ్ళు ఎవరు, శారమ్మ గారు ఉందా, రమేష్ గారు కానీ, లక్ష్మి ఉందా, లక్ష్మి కానీ, శారమ్మ గారి అల్లుడు నాని బాబు కానీ. కాబట్టి మీరందరూ చెప్పగలిగేవాళ్ళు. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పుడు జయబాబు గారు నువ్వు చెప్పాను అనుకో, మిగిలిన వాళ్ళందరూ పాపం వచ్చింది. మాకు చెప్పకుండా అయ్యగారు జయబాబుకి చెప్పాడు, జయబాబు ఏమో గొప్పడేది అయ్యగారి కదా అని అంతకని చెబుతల్లా. ఇందాక చెప్పినట్లుగా ఇప్పుడు పేర్లు ఎందుకు చెప్పానంటే సందర్భంలో ఉన్నారు కాబట్టి గుర్తు చేస్తాను అంతే. కాబట్టి మీకు తెలుసు. కాబట్టి మీరు ఇప్పుడు ఫస్ట్ మాటకి నేను 2 వారాల క్రితమే చెప్పా. ఫస్ట్ మాట లేచి నిలబడు. మా ఓడు ఈ సంవత్సరం చెప్పడానికి ముందుకొచ్చాడు. నేను అన్నాను, అయ్యా నువ్వు చెప్పలేవురా, వద్దురా అన్నా. 10 రోజుల నుంచి ఈ మొదటి మాట కోసం వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో, ఈ ప్రయత్నం వాడు ఇంటర్లో డిగ్రీలో చేస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఆమె. కాబట్టి దేవుని కోసం కష్టపడుతున్నాడు. కాబట్టి నేను చెప్పు నీకు ధైర్యంగా ఉండు. ఒకవేళ ఫస్ట్సారి ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగినా ఇబ్బంది ఏమి లేదు, ధైర్యంగా దేవుని మాటలు చెప్పన్నా. అసలు అందుకే ఈరోజు అసలు ఆరాధన ఈయనే చేయమన్నా. మరి ఎందుకనో మైకి తీసుకొచ్చాడు, చేస్తాడు కావాలనుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఉన్న పేదరికి అప్పు చెప్పేసి. కాబట్టి ఫస్ట్ మాట చింటూ దయాసాగర్ చెబుతున్నాడు. 2వ మాట యారం ఇసాకు చెబుతాడేమో అనుకున్నా. ఏడి కాబట్టి 2వ మాట ఎవరు అనే, ఇప్పుడు పేతురు వెంటనే ఎత్తాడు కాబట్టి 2వ మాట పేతురికి ఇస్తున్నా. ఇందాక ఇక్కడ నేను నిన్నప్పుడు నేను చెబుతాను అయ్యా అని వచ్చాడు కాబట్టి పేతురు 2వ మాటకి అవకాశం ఇస్తున్నా. ఇంకా మనకు 5 మాటలకు సమయం ఉంది. చెప్పగలిగే వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇక్కడ చెప్పండి. లేదనుకుంటే వెళ్ళి కాస్త ఫోన్ చేసి చెబితే వాళ్ళ పేర్లు రికార్డ్ చేసి మీ పేర్లు ఇక్కడ శుభ శుక్రవారం నాడు పలకటానికి బాగుంటుందని సేవకుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. లేకపోతే ఇంకేం చేయమంటారు చెప్పండి. ఇంకేమైనా చేయాలా? ఇంకా దీన్ని ఎలా మార్పు చేద్దామా? ఇంకేమన్నా మార్పు చేస్తారా చెప్పండి. నా ఆలోచన అయితే ఇది. ఇంకా ఏదన్నా మీ ప్లాన్లు ఏమైనా ఉంటే చెప్పండి. ఎట్లా కాదయ్యా, ఎట్లా కాదయ్యా అని ఏదన్నా చెప్పగలిగితే చెప్పండి. ప్రార్థన చేసేవాళ్ళు ఈజీగా వస్తారమ్మా. అసలు దాన్ని ఎప్పుడు లెక్క పెట్టుకోకండి. పాట పాడేవాళ్ళు, ప్రార్థన చేయాళ్ళ ఎవరో ఒకటి పేరు చెప్పేయచ్చు ఆ సమయంలో. ఇప్పుడు చెబుతాము, వాళ్ళు రారు అనుకో, మళ్ళీ ఇబ్బంది కదా. అందుకని ప్రార్థన ఏముంది, ఎవరు కూడా గీయచ్చు. చదువు రాని వాళ్ళు కూడా చేస్తారు ప్రార్థన. కాబట్టి దాని గురించి వద్దు, వదిలేసేయండి. జస్ట్ ఇప్పుడు ముందర మనకు కావాల్సింది 7 మాటలు చెప్పేవాళ్ళు కావాలి. ఇది నేను చెప్పేది. రైట్. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ఈ కూడికను ముగించుకుందాం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి. ఏ చిన్న విషయం ఉన్నా మీ దృష్టికి తీసుకొస్తుంది. ఎందుకంటే మీరు దీన్ని ఫాలోఅప్ అవుతారని మీ దృష్టికి తీసుకొస్తున్నా, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు అందరూ కూడా రావాలి. అయ్యా చిన్నపిల్లల కార్యక్రమం కదా అని అంటే మనకు చిన్నపిల్లలు తక్కువ అని కూడా చెప్పాము మీకు ముందే. అందరూ కూడా సాయంత్రం జరిగే ర్యాలీలో పాలు పంపులు పొందండి. చక్కగా పరిశుద్ధ మాటలన్నీ కూడా సిద్ధపరచుకుని పూలు గుచ్చుకుని ఈ ర్యాలీ మన బుర్లవారిపాలెంలో మళ్ళీ
పూర్వ వైభవాన్ని తీసుకురావాలని సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. రైట్, చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనము ఈ కూడికను ముగించుకున్నాం. లేదా ఏమన్నా దీంట్లో మార్పులు మీకు కొంచెం కష్టం కలిగించిన ఏమన్నా ఉంటే చెప్పండి. దీన్ని సరే అయ్యా మాట్లాడతారా? రండి, 2 మాటలు చాలు, ఎందుకంటే టైం చాలా అవుతుంది కదా. 2 మాటలు మాట్లాడండి, ప్రాముఖ్యమైన 2 మాటలు. ఎక్కువ టైం తీసుకోకుండా 2 మాటలు చెప్పండి. మీరు ఏం చెప్పాలనుకున్నా 2 మాటలు కొంచెం క్లుప్తంగా. అయ్యా మైక్ ఇవ్వండి. మేము కూడా ఆశపడుతుంది, అందుకే కదంటయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక మట్టల ఆదివారం వందనములు. ఇప్పటి వరకు దైవ సేవకులు మంచి మాటలు చెప్పాడు, ప్రకటన కూడా చేశాడు. అందరం, నేను కూడా విన్నాం. గత 2-3 వారాల నుంచి చెప్తానే ఉన్నాడు, ఎవరో స్పందించట్లా. కానీ ఒక పొరపాట్లు కొన్ని జరుగుతున్నాయి. అవి నాకు తెలుసు, నేను మాట్లాడేది మీకు తెలుసు, మీరు మాట్లాడేది అనేది పొరపాట్లు అయ్యి. నేనేమన్నా అంటే పొరపాట్లే, నో ప్రాబ్లం. ఆ పొరపాట్లు ఏందనేది అందరికి తెలిసిన విషయాలే. ఐక్యత లేని తత్వం ఒకటి, కలుసుకొని పోయి ఒక పని చేద్దామనే తత్వం ఒకటి లేనే లేదు. ఏమన్నా మాట్లాడితే, ఇప్పుడు నేను వచ్చాను, ఓ మాట చెప్పమంటారా? నన్ను మీరు ఎలా ఊహిస్తారంటే నేను చెప్తా, ధైర్యంగా చెప్తా. పాట పాడటానికి ఆహారం వస్తాడు, బాయ్ అవుతూ బాయ్ అవుతూ చెప్పు బాయ్ అవుతూ అంటాడు. చిన్న వస్తాడు డ్రమ్ కొడతానికి, డ్రమ్ కొడతా అంటాడు. ఇప్పుడు నన్ను కూడా అలాంటి తత్వంలో పోల్చుకుంటారు మీరు మమ్మల్ని. అందుకని నేను రాను ఇక్కడికి. ఒకవేళ వచ్చారనుకో, సేవకులో టైం పెడతాడు, 2 నిమిషాలు 3 నిమిషాలు మంచి అని. ఇదే నా ఇంట్లో దానికి కాదు మాట్లాడేది. ఈ పొరపాట్లే మానుకోమని ఆలోచన చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చింది. ప్రతిసారి అంతకుముందు చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయరు అనే మాట అంటడం నా గుండె కలకమంటుంది. సంఘ పెద్దలు ఉన్నారు, అలా మాట్లాడతారా అనుకున్నారు, మాట్లాడట్లా. వాళ్ళ గురించి వదిలేసేయండి. అర్థమైందా? పెద్దల గురించి వదిలేసేయండి. ఓకే, అంటే ఇక్కడ స్థానిక సంఘ పెద్దలండి, గ్రామ పెద్దల కుల పెద్దల గురించి మాట్లాడుతున్నారు. సంఘ పెద్ద రమేష్ మాట్లాడతాము అనుకుంటా మాట్లాడతలా. సార్ నేనే వస్తున్నా, ఒక చేయెత్తి నేను వస్తా అని చెప్పారు కదా. నన్ను మీరు ఎలా పోల్చుకుంటారంటే అంతే. ఓకే 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 ఒక మాట చెప్తున్నాను. టైం ఇచ్చాడు పాష్ గారు టైం ఇచ్చాడంటే దేవుడు టైం ఇచ్చినట్టే. ఇది చిన్న చార్ట్ తయారు చేసి మీ చేతుల్లో బుధవారం రోజు, శుక్రవారం రోజు ఇలాంటి బుధవారం ఇచ్చేస్తాం ఆల్రెడీ. ఎవరైతే వాక్యం చెప్తారో, ఎవరైతే ఫస్ట్ మాటకి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఫస్ట్ మాటకి సెకండ్ మాటకి వాక్యం చదువుతారో వాళ్ళ పేర్లు ఇప్పుడే క్లియర్ చేసేసి ఒక టైప్ చేసి A4 పేపర్స్ లో మీ అందరికి ఇంటికి పంపిస్తాం, అధ్యక్షులతో సహా. అందుకని ఇప్పుడు మన ఊరు, మన చర్చి, మన పని, మన కార్యక్రమం, ఇదంతా దేవుని కార్యక్రమం అని చెప్పి నేను ముందుకొచ్చి మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి ఒకటే మాటకి జోగి దయాసాగర్ నేను చెప్తాను పాస్ట్ గారు డాడీ అని చెప్పాడు వాళ్ళ డాడీకి, నో ప్రాబ్లం, బహిరంగంగా వచ్చింది. 2వ మాటకి తలతోటి పేతురు ఆలియాస్ ఆంజనేయులు, తలతోటి పేతురు గారు నేను చెప్తా అని చెప్పి ముందుకు వచ్చాడు. ఇంకెన్నుండి 3, 4, 5, 6 మొత్తం 7 మాటలు, 5 మాటలు ఉన్నాయి. 5 మాటలు
ఒకవేళ పాస్టర్ గారు ఇందాక అన్నాడు మీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి వచ్చి బతులాడమంటే బతులాడతా అన్నాడు. అంత అవసరం అనేది రాదు, రాకూడదు కూడా. అర్థమైందా? ఫోన్లో ఏంటి నీకు ఈ మాట ఇసిరే అంతే. ఓహో దేవుని సేవకుడు చెప్పాడు అంటే దేవుడే చెప్పినట్టు అనే భావన కలిగి వస్తాడు. లేదు నేను మూడో మాట, నేను నాలుగో మాట అంటే ఇందా చెప్పాను కదా, పాట పాడతాను, డ్రమ్ కొడతాను చెప్పాను, అది అక్కడికి వెళ్ళిపోయింది. అది ప్రేరేపణ లేదంటే ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు అంటే ఒక వ్యక్తికి అంటే ఇంత వారం 10 రోజులు చెప్తా ఉన్నాడు, అందరికి ఇస్తున్నాడు, మందిరంలో ఇస్తున్నాడు, చిమ్ముతున్నాడు, కానీ ఎవరు రాట్లా. ఒక వ్యక్తికి ఫోన్ ద్వారా ఒక మాట కేకేసి నువ్వు ఇది అని చెప్పు, డన్ అయిపోయింది. నేను అని చెప్పేది ఏంటంటే ఏది ఏమైనా కూడా ఇక్కడ ఐక్యత అనేది కరువైపోతా ఉంది. ఓకే నో ప్రాబ్లం, ఏమైనా కూడా నేను ఇక్కడ ఏదైనా మాట్లాడతా, ఖచ్చితంగా మాట్లాడతా, ఎవరికి ఏం బాధేసినా కూడా నేను మాత్రం పట్టించుకోను, దేవుడి మాటలే. ఓకే రెండో మాట పేదరు గారు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మాటకి వాక్యం చదివే వాళ్ళు చేయొద్దండి, రాసేస్తా. ఓకే అడే గీత ప్రార్థన చేసాం ప్రార్థన నువ్వేగా వాక్యం చదువుతావా? చదువుతారన్నాడు ప్రార్థన అడే గీత అటు మార్చి అంటే జైసన్ ఒక మాట చెప్పండి. చదువుతావా? ఓకే ఒక మాట ఇద్దామండి. ఏమైంది ఫస్ట్ జైసాన్ అడే జైసాన్ సెకండ్ మాట తీసుకెళ్ళి వాక్యం చదువు. జైసాన్ ఫస్ట్ మాటకి ప్రార్థన చేసేవాళ్ళు తొందరగా, నాకు టైం ఇచ్చాడు 2 నిమిషాలు 5 నిమిషాలు చెప్పాడు, చేస్తున్నారా? ఫస్ట్ మాటకి ప్రార్థన చేసేవాళ్ళు చెప్పండి తొందరగా. అమ్మా వార్ప మిక్కిలి వార్ప గారు థ్యాంక్ యూ. రెండో మాట వాక్యం చదివేవాళ్ళు. నువ్వు అధ్యక్షులండి, అధ్యక్షులు అయితే మీరు. సరే ఎం రమేష్, అది ఇష్టానుసారంగా రండి అంతిక. రెండో మాటకి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన వాక్యం చదవడం కదా, మార్చుకోండి ఎందుకంటే వదినమ్మ గారు కొద్దిగా చదవలేరు కదా. ఓకే మూడో మాటకి వాక్యం చదివేవాళ్ళు త్వరగా. రెండో మాట అయిపోయింది, ఫస్ట్ మాట అయిపోయింది. జైసన్ రమేష్ అయిపోయారు వాక్యం చదివేవాళ్ళు. చెప్పేది తర్వాత అది పాస్టర్ గారు నేను ఇస్తా. దేవుని పిలుపు అది, ఇది రాజకీయ సభ కాదు. దేవుడు ఎవరైతే అడగలుగా అమ్మా చదివేవాళ్ళు త్వరగా టైం ఇచ్చాడమ్మా. ప్రకాష్ బ్లెస్సీ ఓకే ఏపూరి బ్లెస్సీ మూడో మాటకి వాక్యం చదివేవారు బ్లెస్సీ. మూడో మాటకి ప్రార్థన చేసేవాళ్ళు త్వరగా అడే రేపక. పాష్ గారు బాధపడుతున్నాడు, ఈ లిస్ట్ అనేది ఆయన వెళ్ళిపోతే తొందరగా వాక్యం చెప్పేవాళ్ళు తర్వాత పాష్ గారికి తెలియపద్దాం. నాలుగో మాటకి చదివేవారు, నాలుగో మాట వాక్యం చదివేవాళ్ళు త్వరగా. వెనక అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఓకే. కాగితాల స్మైలీ, కాగితాల స్మైలీ వాక్యం చదివేవారు, కాగితాల స్మైలీ. స్మైలీ ప్రార్థన చేసేవాళ్ళు నాలుగో మాటకి త్వరగా. మిక్కిలి ప్రసాద్ ఆలియాస్ అనాథరాజు. ఐదో మాటకి చదివేవారు పల్లికొండ అనిత. ప్రార్థన చేసేవాళ్ళు
మిక్కిలి మీరా? మిక్కిలి ఆదిమ గారు. ఆదిమ గారు. ఓకే. 5వ మాటకి వాక్యం చదివేవారు ప్రియాంక, దేవరపల్లి ప్రియాంక. ఓకే, డన్. చూసారా ఎంత ముందుకు వచ్చింది ప్రియాంక? ప్రార్థన చేసేవాళ్ళు 6వ మాటకి ప్రార్థన చేసేవాళ్ళు. మరి మర్చిపోయాను, మిక్కిలి కుమారి మా మిక్కిలి కుమారి. తర్వాత 7వ మాటకి వాక్యం చదివేవాళ్ళు బేతాళ శ్రావణి. ఓకే. ఏడవ మాటకి ప్రార్థన చేసేవాళ్ళు. 7వ మాటకి ప్రార్థన చేసేవాళ్ళు. త్వరగా మంచి మాట. శారమ్మ గారు రాలేదా అమ్మా? శారమ్మ గారు కానీ సుందరమ్మ గారు కానీ వాళ్ళు ఎవరమ్మా? అమ్మా అమ్మా చెల్లె చారమ్మ. భూస్థాపన కార్యక్రమానికి వాక్యం చదివేవాళ్ళు. భూస్థాపన 7 మాటలు లాస్ట్ లో భూస్థాపన ఉంది. సిహెచ్ దివ్య. ఈ భూస్థాపన కార్యక్రమానికి ప్రార్థన చేసేవాళ్ళు శివ సమాజం ప్రెసిడెంట్ గారు చెప్పారు కాబట్టి ఎం సుందరమ్మ. ఓకే. ఇప్పుడు 7 మాటల్లో భూస్థాపన అంతా అయిపోయింది. 7 మాటలకి 2 మాటలు వచ్చినాయి కాబట్టి చెన్నై గారు, చెల్లె చెన్నై గారు, మీరు 7లో ఇలా అంటే దేవుని పిలిపే, సేవకుల ద్వారా మేము, మా ద్వారా మీకు వస్తుంది దేవుని పిలిపే. 2 మాటలు అయిపోయినాయి. 3, 4, 5, 6, 7 ఇలా అంటే నేను రాసేస్తా ఆ కాలమ్స్లో. 3 సరే. ఓకే 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 మాస్టర్ గారు మీరు తర్వాత ఓకే. జాన్సన్ మలిలా రాబయ్య. అయిపోయింది, నా టైం అయిపోయింది. 7 మాటలు పూర్తి అయిపోయినాయి. సరే, నేను కూడా ఒక ఆలోచన ఉన్నాను. ఈ 7 మాటలు 2 మాటలు అయిపోయినాయి కాబట్టి ఇంకా 5 మాటలు ఉన్నాయి. 5 మాటలు దేవుని ద్వారా నా సేవకుడు రెవరెండ్ జె సమయల్ గారు ఏ మాట ఇస్తే ఆ మాట నేను సిద్ధపడి ఉంటాను. ఇది కన్ఫర్మ్. ఎందుకంటే ఇది రాజకీయ సభ కాదు. దేవుని ప్రణాళిక చెప్పున, దేవుని ఆజ్ఞ చెప్పున, దేవుని మాట మీద రావాలి. ఏదైనా పాస్టర్ గారు ఏదంటే అది నేను కూడా ఓకే. తర్వాత మళ్ళీ నాకు తెలిసింది ఒకే ఒక మాట చెప్తున్నాను. జయబాబు మీ ఊరు గుడ్ ఫ్రైడే రోజు 2 కూలింగ్ క్యాన్లు బాదం పాలు ఇస్తామని చెప్పని అన్నదమ్ములు 2 ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ డీటెయిల్స్ నేను తర్వాత పేపర్ రాసిస్తాను. వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. తర్వాత మన గ్రామం, మన సంఘం, మన ఆలోచన, మన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఏది ఏవైనా కూడా ఆ రోజున రసం అయితే ఏమి, నిమ్మరసం అయితే ఏమి, ఏదన్నా అవకాశం ఉంటే ఇంకేదన్నా తినేదానికి అందరూ ఉపవాసం కాబట్టి తినేదానికి ఏదన్నా మీ స్తోమత కలది ఖచ్చితంగా చెప్తున్నా. ఇది ఓన్లీగా అందరి మీద ఇష్టం కాదు. మీకు ఇచ్చింది ఏదో కొంచెమైనా ఎక్కువైనా మీ స్తోమత కలది డ్రింక్స్ కానీ
ప్లస్ ఎందుకంటే పోయినసారి పెద్దలు తెచ్చారు, చాలా తెచ్చారు. ఆ రోజున డబ్బులు ఉన్నాయి కాబట్టి తెచ్చారు. ఈ రోజు కూడా తెస్తారు, ఆ రోజు కూడా తెస్తారు, కాదని అంటలేదు. డబ్బులు కూడా చూసుకోవాలి. పెయింట్ పని చేపిస్తున్నారు, అది కొంచెం 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 అట్లా అట్లా ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. చాలా సంతోషం. తొందరగా అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన ఒకటి. నేను మొన్న 6 కేకేసాను, 6లో 3 ఓకే అన్నారు అని అన్నాను. ఇంత మట్టుకి ఏంది ఓకే అన్నారంట కదా, వెళ్దామా అని మీరు కానీ వాళ్ళు కానీ ఎవరేమనలేదు. నేను అలా ఉంచాను, రిజర్వ్లో ఉంచాను. సరే వెళ్దామంటే నేను ఆ రోజున వాళ్ళకి ఫోన్ చేసి డేట్ తీసుకొని మనం వాడికి వెళ్ళడానికి సిద్ధమే. తర్వాత మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, లాభానికి తెలిసిన వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి లోన సిలువ విషయం మేమిద్దరం అడిగాము. అతను అడిగాడు, నాకు తెలియకుండా, ఆయన తెలియకుండా నేను అడిగాను. ఇద్దరికి చెప్పాడు. పెట్టెల కోటేశ్వరరావు ఐటీసీ ఎంప్లాయ్. లోన సిలువ అతను నేనే చేసి మొత్తం డిజైన్ మొత్తం ఏర్పాటు చేసి ఇస్తాను అన్నాడు. అదొకటి. అదే వ్యక్తి బలిపీఠానికి సంబంధించిన